అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్ద కోడలి పొదుపు మొదటి భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను విన్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టి మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ పెట్టగానే కథ మీ వరకు చేరటానికి అవి యూజ్ అవుతాయి. అలాగే మీ అందరూ కూడా మన ఛానల్లో అంతకుముందు కథల్ని ఏదైనా మిస్ అయి వినకుండా ఉంటే మనసుకి హాయిగా ఆనందాన్ని కలిగించే కథలు, తెలియని ఎన్నో విషయాలు తెలియజెప్పే కథలు చాలా ఉంటాయి. వాటిని ఒకసారి విని ఆనందించండి. ఇక పెద్ద కోడలి పొదుపు కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కథలో పెద్ద కోడలు ఎలా కుటుంబాన్ని, కుటుంబ పరిస్థితుల్ని అంచనా వేసి ఈ తరపు నవతరపు కోడలిగా ఎలాగైతే గనక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలో, మనకంటూ రేపొద్దున ఆపద పొంచి ఉంటే ఆ ఆపద నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, ఒక కోడలిగా అత్తమామల్ని, ఒక భార్యగా భర్తని, ఒక వదినగా మరిది ఆడపడుచుల జీవితాల్ని ఎలా తను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి నిలబెట్టిందో, స్వార్థపరులు ఇంట్లో ఉంటే వాళ్ళ నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొని రక్షించుకుందో, ఏ విషయాల్లో తను పొదుపు చేసి తను అనుకున్నది సాధించిందో, తన తెలివితేటలతో కుటుంబ పరువు ప్రతిష్టల్ని, విలువ గౌరవాల్ని ఎలా సంఘంలో నిలబెట్టిందో మనకి తెలియజెప్పేదే ఈ కథ. ఈ కథకి తర్వాత భాగం ఈరోజే నేను అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా అది కూడా వినండి. మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? సులోచన వీర్రాజు దంపతులకి జగన్మోహన్ రావు, లీలావతి ఇద్దరు పిల్లలు. జగన్మోహన్ రావు పెద్దవాడు, కొడుకు. లీలావతి కూతురు. జగన్మోహన్ రావు కన్నా 2 సంవత్సరాలు చిన్నదే. సులోచన చిన్నప్పుడు కొడుకుని, కూతుర్ని పక్కపక్కనే కూర్చోబెట్టుకుని వెన్నెల్లో గోరుముద్దలు తినిపిస్తూ, జగన్మోహనం, నీకు ఒక మాట చెప్తాను వినరా. ఏంటంటే, ఆడపిల్లని పెళ్ళైన తర్వాత పెళ్ళిలో అప్పగింతలు ఇస్తారంట ఏ తల్లిదండ్రులైనా. కానీ చూడు, చెల్లి చేతిని నీ చేతిలో పెడుతున్నాను. మేము లేకపోయినా చెల్లెలకి నువ్వు తోడై నీడై ఉండాలి. చెల్లెలు బరువు బాధ్యతల్ని నీ భుజాల మీద ఎత్తుకొని నడిపించాలి. చెల్లెలు కంట్లో నుంచి చుక్క కన్నీరు రాకుండా చూసుకోవాలి. చెల్లి ఇది కావాలి అని అడక్కముందే మేము ఎలాగైతే గనక చూస్తామో మాకన్నా ఎక్కువగా నువ్వు చూసుకోవాలి. చెల్లెల కన్నా నీకేది ఎక్కువ కాదు అనిపించాలి. చెల్లె నీ సర్వస్వం, నీ లోకం, నీ ప్రపంచం అన్నట్టు నువ్వు బ్రతకాలి. చెల్లి తర్వాతే ఎవరైనా కూడా అన్నట్టు నువ్వు ఉండాలి. అర్థమైందిగా నాన్న అనే పిల్లాడు, చిన్నపిల్లాడప్పటి నుంచే ఏదైనా దేవుడికి సంబంధించిన మంత్రాలో, లేదంటే గనక వాడి భవిష్యత్తును గురించిన సూక్తులో, సూత్రాలో, చదువు గురించిన మంచి మాటలో, బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలనో మంచో చెడో నేర్పించుకుంటూ పెంచుకొస్తారు అమ్మా నాన్నలు. అలాంటిది జగన్మోహన్ రావుకి లీలావతి తప్ప ఇంకో ప్రపంచమే లేకుండా పెంచుకొచ్చింది సులోచన. లీలావతికి అంత చిన్న దెబ్బ తగిలితే జగన్మోహన్ రావు విలవిలలాడిపోయేవాడు. జ్వరం వస్తే చెల్లెల కోసమని నిప్పుల గుండాలు తొక్కటం, మోకాళ్ళ మీద గుళ్ళ చుట్టూ తిరిగేసేయటం, అంగప్రదక్షిణాలు చేసేయటం, చెల్లెల కోసం అని చెప్పి ఇక భయంకరమైన మొక్కులు మొక్కి ఉపవాస దీక్షలు చేయటం, మాలలు వేసుకోవటం. ఒకటి కాదు, ఇక చెల్లెలకి ఏ చిన్న ఇదైంది అన్నా చాలా పెద్ద మొక్కులు మొక్కి పెద్ద పనిష్మెంట్ లాంటివి తను కంప్లీట్ చేస్తూ ఉండేవాడు. చెల్లెలకి ఓణీలు ఇస్తే ఇప్పుడు తనకు అదొక పెద్ద సంబరం. పండక్కి తనకు కొనకపోయినా చెల్లెలకి తనది కూడా కలిపి 2 జతల బట్టలు కొనమనమని చెప్పేవాడు. ఆ తరువాత చెల్లిని స్కూల్కి తీసుకెళ్తే స్కూల్లో చెల్లెల్ని ఎవ్రీ పీరియడ్ వెళ్ళి చూసొస్తే టీచర్లు ఏంట్రా ఇదే అన్న, మా చెల్లెండి అని చెప్పేవాడు. ఆ తర్వాత అలా రోజులు గడుస్తూ చెల్లెలు పెద్ద మనిషి అయిందే. పెద్ద మనిషి అయినప్పుడు చెల్లెలకి ఓణీల ఫంక్షన్ చేశారు. పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తే పిల్లాడికి దోవతలు ఇవ్వటానికి అవ్వదేమోనని వాళ్ళ పెద్దలంటే నాకేమీ అక్కర్లా, నా చెల్లెలకి అన్నీ జరగాలి అని చెల్లెలకి ఘనంగా పుష్పవతి ఫంక్షను దగ్గరుండి మరీ చేయించుకొచ్చాడు. ఆ తర్వాత
చెల్లెలు 10th ఇంటరు అయిపోగానే ఇహ నేను చదవలేను అంటే చదవకరా, నువ్వు ఇంట్లోనే ఉండు అనేవాడు. తను మాత్రం పీజీ వరకు చదువుకున్నాడు జగన్మోహన్ రావు నిజాయితీపరుడు, నీతిపరుడు కూడా. అవి వాళ్ళ తాతగారు నేర్పించినే. అలాగే ఒకళ్ళ రూపాయి ముట్టుకోడు, స్వార్థంతో ఒకళ్ళ రూపాయి వచ్చి పడాలని అనుకోడు. ఎవరి దగ్గరైనా ₹1 తీసుకున్నా అది ఇచ్చేంత వరకు నిద్ర కూడా పోడు. ఇచ్చిన మాటిస్తే తప్పడు. అబద్ధాలు, తప్పుడు మాటలు అనేవి ఉండవు. చాలా నికాల్స్గా ఉంటాడు. అలాంటి జగన్మోహన్ రావుకి సిటీలో కృష్ణమూర్తి గారు అనే ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర ఆయన చాలా మంచోడు. ఉద్యోగం వచ్చింది, ప్రైవేట్ ఉద్యోగమే. ఆయన జగన్మోహన్ రావు నిజాయితీకి మెచ్చి మంచి జీతం ఇచ్చే శాలరీ ఎక్కడైనా ప్రైవేట్ జాబుల్లో అంత పెరుగుద్దా అనేంత పెరిగేది జగన్మోహన్ రావుదే. ఆయన జగన్మోహన్ రావుకి ₹1,00,00,000 బ్యాగు, ₹2,00,00,000 బ్యాగు అలా ఐటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇచ్చినా తీసుకొచ్చి చాలా నిజాయితీగా ఎత్తుకెళ్ళి సార్కి ఇచ్చేవాడు. దాంతో ఆయనకి జగన్మోహన్ రావు అంటే వాళ్ళ మాలిన అభిమానం ఉండేదే. ఇక చెల్లెలికి 18 ఏళ్ళు నిండినయే. సంబంధాలు వెతకటం మొదలు పెట్టేసేయాలని ఏ రోజు నుంచో వెతకటం మొదలుపెట్టారు అమ్మా నాన్నలు. అయితే కొన్ని వందల సంబంధాలు చూసినా వాళ్ళకి ఒక పట్టాన నచ్చితేనా నచ్చలేదు. దాంతో ఫైనల్గా ఇక ఒకడు దొరికాడు. వాడు చెల్లి అడుగులకు మడుగులొత్తుతో చెల్లెల్ని గుండెల మీద నడిపించుకొని చెల్లి అరికాళ్ళు కందకుండా చూసే వాళ్ళ అమ్మా బాబులు లేనివాడు. వాడు మేనమావల దగ్గర పెరిగినవాడు. ఒక 15 ఎకరాల పొలం, ఇల్లు, ఒక స్థలం ఉన్నవాడు. పోతూ పోతూ వాళ్ళ అమ్మి చెల్లిన ఒక 50 కాసులు బంగారం ఉన్నోడు దొరికాడు. వాడు అప్పటికే డిగ్రీ కంప్లీట్ చేసి ఒక ఉద్యోగంలో ఉన్నాడు. దట్టు చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. చెల్లెలు సుఖపడుద్ది అనే దాంతో సులోచనకి వీర్రాజుకి ఉందే 10 ఎకరాల పొలం. వీర్రాజు ఇంత దాంట్లో చెప్పటం మర్చిపోయాను. పెళ్ళాం కొంగుచాటు మొగుడు అయితే పడకటింట్లో లేదంటే పొలం పనుల్లో తప్ప వీర్రాజు ఎక్కడా కనపడ్డనేది ఆ ఊళ్ళోకే పెద్ద టాకు. ఇంట్లో అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు ఉడవటం, పెళ్ళాం కాళ్ళు ఒత్తటం ఇలాంటి తప్ప ఒక మగసిరిగల్ల మగాడు మాట్లాడే ఏ వ్యవహారంలోకి సులోచన వెళ్ళుద్ది తప్ప వీర్రాజు వెళ్ళడు. అంత దాంట్లో ఉన్న 10 ఎకరాల పొలం అలాగే 4 స్థలాలు ఉన్నాయి వీళ్ళకే. అవేమీ వీర్రాజు సంపాదించింది కాదు, వీర్రాజు తండ్రి వీర్రాజుకి ఇచ్చిందే. అయితే ఆ 10 ఎకరాల పొలంలో 8 ఎకరాల పొలం కూతురికి కట్నంగా ఇచ్చి ఆ తర్వాత కూతురికి సులోచన అప్పటి వరకు చేయించిన 200 కాసుల బంగారం, 10 కేజీల వెండి, 5 లక్షల రూపాయలు పెట్టి కూతురు కోసం, అల్లుడు కోసం కారు, 5 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులు, కూతురికి హనీమూన్ టికెట్లు, ఆ తర్వాత ఇక కూతురికి మొగుడెమ్మట దర్జాగా తిరగటం కోసం అల్లుడికి కూతురికి కలిపి ఆ రోజుల్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఒక బుల్లెట్ బండి, అల్లుడికి మెళ్ళో చైను, హ్యాండ్ చైను, కడియము, పొడుగు గొలుసు ఒకటి, ఆ తర్వాత 4 ఉంగరాలు చేయించి కూతురికి అన్ని సామాన్లు, కాళ్ళు తుడుచుకునే డోర్ మెట్టు దగ్గర నుంచే ఇంట్లో వాడుకునే కిచెన్ నాప్కిన్ టవల్ దాకా అందరూ గ్యాస్ పొయ్యి ఇవ్వకూడదమ్మా, ఆడపిల్ల లక్ష్మి అయితే లక్ష్మీదేవినే మళ్ళీ అలా ఇస్తారా, ఇవ్వకూడదు కదా అని చెప్తే మాకేం అలాంటి పట్టింపులు లేవులేవమ్మా అనేసి కూతురికి సమస్తం కొని పంపించి వెంటనే పిల్లల్ని కనుకో, వాణ్ణి నీ అందచందాలతో నీ దాసోహం చేసుకో. మగాడు సంపాదించినా లేకపోయినా పర్వాలేదు కానీ భార్యని విడిచి పరాయాడదాన్ని తాక్కుండా ఉండాలంటే పడకటింట్లోనే ఎక్కువసేపు ఉండాలి. జీవితం ఒక్కటే, మళ్ళీ మళ్ళీ సుఖపడగలవా ఏంటి? అందుకే అందగాడినిచ్చి చేసిందే. అత్త పోరు లేదు, మామ పోరు లేదు, ఆడపడుచుల పోరు లేదు. హాయిగా సుఖంగా సంతోషంగా ఉండు. ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ చిన్నత్తలు, పెద్దత్తలు, మీ మావ తరపున ఉన్నటువంటి వాళ్ళు దూరాలే తప్ప దగ్గరలెవరు కదే. జాగ్రత్తగా నడిపించుకెళ్ళాలి సంసారాన్ని, అర్థమైందా? తెలివితేటలతో నీ వంపు సొంపుల్లో పెట్టి వాడిని నొక్కే అని చెప్పి పంపించింది సులోచన లీలావతికి. అలాగే నేను వెళ్ళే అమ్మ చెప్పిందే యాజ్ ఇట్ ఈస్గా అలా పేస్ట్ చేసుకుంటూ వచ్చేసింది లీలావతి. ఈలోపు జగన్మోహన్ రావుకి ఒక సంబంధం చూశారు. అమ్మాయి పేరు ఊర్వశి. బాగుంటుంది, పేరుకు తగ్గట్టుగానే. ఇంటర్మీడియట్ చదువుకుంది ఆవిడ కూడాను. రొమాంటిక్ నవల్స్ బీభత్సంగా చదువుద్ది ఊర్వశి. ఇక లైఫ్ మీద అలాగే చాలా రకాలైనటువంటి
కోరికలు, ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అమ్మాయి. అయితే ఊర్వశి వాళ్ళ అమ్మా నాన్నకి జగన్మోహన్ రావు చేసే ఉద్యోగం, జగన్మోహన్ రావు అందంగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, మంచోడు, ఏ చెడు అలవాట్లు లేవు. దాంతో ఇద్దరూ మాట్లాడుకొని ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని చెప్పడంతో ఇక నచ్చారని చెప్తే కాదనేదేముంది పెద్దలు. చూడు బాబు, మేము అమ్మాయికి 3 ఎకరాల పొలం పెడదాం అనుకుంటున్నాం. ఒకేడు పండితే ఒకేడు పండట్లేదు బాబు. అంతగా వర్షాధారాలు మా వైపు తక్కువ. 3 ఎకరాల పొలం అమ్మితే ఎలా లేదన్నా 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ 3 ఎకరాల పొలం అమ్మేసి నీకే డబ్బులు ఇస్తాం. అవి తీసుకెళ్ళి సిటీలో ఏదైనా ల్యాండ్లు కొని పడేసుకోండి. రేపొద్దున మీ పిల్లలకి ఉపయోగపడతాయి. అమ్మాయి కోసం అని చెప్పి మేము ఒక 50 బంగారం చేయించాం. మా తమ్ముడికి పిల్లలు మగపిల్లలేనయ్యా, ఆడపిల్లలు లేరు. అందుకనే మా మరదలు తమ్ముడు కలిపి ఇంకొక 50 చేయించారు. ఊర్వశికి 100 కాసులు బంగారం పెడతాం. అలాగే నీకు మెళ్ళోకి గొలుసు, ఉంగరం, కడియం అవి మేం పెట్టాల్సినవే కదా. నిశ్చితార్థానికి ఉంగరం, పెళ్లిలో ఒక ఉంగరం పెడతాము. అమ్మాయికి ఒక 5 కిలోలు వెండిస్తాం. ఇంట్లోకి సామాను మొత్తం మేమే ఇస్తాం. దానికి తోడు నీకోసమని బుల్లెట్ బండిస్తాము. ఇక కారు అంటే మేము కొనివ్వలేములే బాబు. దాంతోపాటు పెళ్లి ఖర్చులు, బట్టల ఖర్చులు అన్నీ మీవే. మీకు ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ ఇవన్నీ తెలిసాయి. మరి మాకొక్కటే ఆడపిల్ల ఉంది, పిల్ల సంగతి ఏంటండి అని అడిగింది సులోచన. అమ్మ, మాకు ఆడపిల్లుందే. మా వైపు ఆడపడుచు లాంఛనాలనేవి చాలా గట్టిగా పట్టుకుంటారండి అంది సులోచన. అత్తగారు లాంఛనాలు ఇవ్వకపోయినా తప్పు లేదు కానీ మా అమ్మాయికి తక్కువ చేస్తే కుదరదు అని చెప్పేస్తే భలేదానివమ్మ, మా వైపు అసలు అలాంటివి లేవు. అయినా నోరు తెరిసి నువ్వు అడిగావు కదా కాబట్టి అమ్మాయికి ఒక బంగారు హారము, 4 గాజులు చేయించిస్తామమ్మా. పట్టుచీర పెట్టరు. అయ్యో, బట్టలు మీరు అడగాల ఏంటి అన్న తర్వాత చాలా నచ్చేసింది ఆ సంబంధం. దాంతో గెంతుకుంటూ పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నారు ఊర్వశిని ఇంటికి కోడలుగా. తీసుకొచ్చుకున్న తర్వాత ఒకరోజు పెళ్లికని వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిన సులోచన వీర్రాజు మళ్ళీ తిరిగి రాలేదు. మంచి శుభముహూర్తంలో పైలోకాలకి చేరుకున్నారు. జగన్మోహన్ రావు పడి 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 కుళ్ళి 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 కుక్కల్లే ఆడవటం ఇది రెండోసారే. చెల్లెలకి పెళ్ళై అప్పగింతల్లో వెళ్ళిపోతుంటే ఎక్కడైనా అమ్మా నాన్నలు ఫీల్ అవుతారో. అసలు ఓ తెగ ఏడిసి 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 మొహం అంతా ఎర్రగా అయిపోయి, నోట్లోంచి జొల్లు గారిపోయి, ముక్కుల్లోంచి చీమిడి గారిపోయి తెగ ఏడిసి 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 ఆ తర్వాత చెల్లి కారెక్కి వెళ్ళిపోతుంటే కారెనహమాల పిచ్చుకుక్కలాగా 1 కిలోమీటర్ పరిగెత్తి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చి చెల్లెల్ని ఎవరైనా నెలకోసారో 2 నెలలకోసారో చూసొస్తారో, 2 రోజులకోసారి వెళ్ళి చూసొస్తాడు. వెళ్ళేటప్పుడల్లా చెల్లెలకి 2 పెద్ద సంచుల నిండా ఏయో ఒకటి తీసుకొని వెళ్తాడు. అది నాలుగా జగన్మోహన్ రావుకు ఉన్న అలవాటే. రీసెంట్గా ఇప్పుడు అమ్మా నాన్న పోయేసరికి పాపం అసలే అమ్మా నాన్నను పోగొట్టుకున్న కిడ్డు పసితనం కదా, 10 ఏళ్ల పిల్లాడన్నట్టు ఇక పొగిలి పొగిలి ఏడుస్తుంటే జనాలు ధైర్యం చెప్పాలా, ఈ అతిని చూసి ఏమనుకోవాలా అని. చూడు బాబు, వాళ్ళకి అంతవరకు సమయం ఉంది, వెళ్ళిపోయారు. నీకు పెళ్ళయింది, బాధ్యతలు పూర్తయ్యాయి కదా. ఇక సులోచన వీర్రాజు గురించే తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ఆ ఊళ్ళో జనాలు కాదు. వాళ్ళకి బాగానే తెలుసు వీళ్ళ అంతరంగం ఏంటి అనేదే. 8 ఎకరాలు కూతురికి దోచిపెట్టి 2 ఎకరాలు కొడుక్కుంచిన అమ్మా నాన్నలు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోలేని ప్రపంచం ఏమీ కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచం. ఆ 2 ఎకరాల పొలం రోడ్డు పక్కనే ఉంది, మంచి రేటు, ఎటు హైవే పడుద్ది అటువైపు అని చెప్పుకుంటున్నారు. దానికి తోడు అల్లుడికి ఒక ల్యాండ్ ఉంది. 3 ల్యాండ్లు చెల్లెలకి పెట్టినా సరే ఆ ఉన్న ఒక ల్యాండ్ కూడా సిటీ మధ్యలో ఉంది. రేపొద్దున అది మంచి రేటు వచ్చుద్దనే దాంతో ఊర్వశి వాళ్ళ అమ్మా నాన్న జగన్మోహన్ రావుకు ఊర్వశినిచ్చి పెళ్లి చేయడానికి కారణం కూడా ఒకటే. ఆ తర్వాత ఇక చెల్లెలు శోకకాండ, అన్న శోకకాండ పూర్తయ్యాక అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళి తగలబెట్టి వచ్చారు. ఇద్దరు ఒకేసారి పోయారు కాబట్టి దినం ఖర్చు కూడా కలిసి వచ్చిందిలే అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. అమ్మా నాన్నలు పోతే ఏ పిల్లలకైనా బాధ ఉంటుంది, కానీ వీళ్ళ స్వార్థాలు ఏంటో వీళ్ళేంటో అనుకున్నారు తప్ప నిజం చెప్పాలంటే ఒక్కళ్ళు కూడా వాళ్ళు పోయినందుకు బాధ కలగలేదు, చుట్టాలు బంధువుల్లో కూడా. ఆ తర్వాత ఇక జగన్మోహన్ రావు అప్పటి వరకు కూడా పల్లెటూరు నుంచి తను వర్క్ చేస్తున్న సిటీకి అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తూ ఉండేవాడు. అమ్మా నాన్నలు లేకపోయిన తర్వాత ఇంకెందుకో అని మొత్తానికి ఆ ఉన్న ఇల్లుని అద్దెకు పడేసి, ఆ ఉన్న 2 ఎకరాల పొలం కౌలుకు పడేసి, సిటీలో ఉన్న స్థలం లీజుకు పడేసి, అలాగే
పెళ్ళానికి మామగారు ఇచ్చిన కట్నం డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్లో పడేసి ఆ ఇచ్చిన బంగారాన్ని ఇంట్లోనే ఒక బీరువాలో పడేసి ఇక సిటీలో అద్దెల్లు ఒకటి తీసుకుని తను ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. ఊర్వశి విషయానికి వస్తే ఊర్వశి ఇంట్లో పని చేయదు, నాకు అలవాట్లేదండి అన్న జగన్మోహన్ రావు ఏమీ అండు. ఊర్వశిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఊర్వశి లావు అవ్వదు, సన్నగుండదు, ఫిట్నెస్ ఫ్రీక్గా ఉంటుంది. అలాగే తనకు నచ్చింది తింటుంది, నచ్చిన బట్టలు కట్టుకుంటుంది. ఇక 24 గంటలు తనకంటూ ఒక బెడ్రూము, ఆ బెడ్రూమ్లో ఒక ఫ్యాను, ఒక కూలరు ఆడతానే ఉండాలి. దానికి తోడు దగ్గరలో ఉన్న లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని రొమాంటిక్ నావెల్స్ తెచ్చుకొని ప్రపంచాన్నే మర్చిపోయి చదువుకుంటూ కూర్చుంటుంది. ఇంట్లో పని అలవాటు లేదంది కదా అని జగన్మోహన్ రావు పెళ్ళాన్ని అస్సలు పని చేయమండో. బట్టలకి వేరే అమ్మాయి, ఇల్లు ఉడ్చి తడిగుడ్డలు పెట్టడానికి వేరే అమ్మాయి, ఆ అమ్మాయినే ఊర్వశి కూరగాయలు కట్ చేసి ఇమ్మనమని ఉతికిన బట్టలు మడత పెట్టేసి షెల్ఫుల్లో సర్ది పక్క దుప్పట్లు సర్ది డస్టింగ్ చేసి వెళ్ళమని చెప్పేదే. సో ఇద్దరు పని మనుషులు ఉన్నారు భార్యాభర్తలకే. ఇక బాధపడాల్సినటువంటి విషయం ఏముంది, నా మొగుడు నన్ను ఏమైనా అంటున్నాడా ఏంటి, హ్యాపీగా చూసుకుంటాడు, వచ్చిన ప్రతి సినిమాకి తీసుకెళ్తాడు, షాపింగ్కి తీసుకెళ్తాడు, ఈరోజు రెస్టారెంట్కి వెళ్దామంటే 10 మంది తీసుకెళ్తాడు. మగాడిగా పెళ్ళాన్ని పోషించడం ఆయన ధర్మం, అప్పేదెస్తాడో సొప్పేదెస్తాడో అది నాకు అనవసరమైన విషయం అని రాత్రికి ప్రతిరోజు పూలు తీసుకొని వస్తాడు, ఇంకేం కావాలి అంతకన్నా అనుకునేది ఊర్వశి. ఇక ఆడపడుచు విషయానికి వస్తే మొగుడికి ఆడపడుచు అంటే చాలా ఇష్టమని తెలిసిన ఆ విషయాన్ని అసలు సీరియస్గా తీసుకునేది కాదు. ఎందుకంటే తన చెల్లెలకు ఆయన ఏమిచ్చుకుంటాడో ఏం చేసుకుంటాడో, అటు ఒక బ్యాగ్ ఫ్రూట్స్ ఎత్తుకెళ్ళేటప్పుడు ఇటు ఒక బ్యాగ్ తెస్తున్నాడు కదా, అటు ఒక బ్యాగ్ స్వీట్లు ఎత్తుకెళ్ళేటప్పుడు ఇటు ఒక బ్యాగ్ తెస్తున్నాడు కదా, చెల్లెల కోసం ఆ చెల్లెల మొగుడు కోసం బట్టలు ఎత్తుకెళ్ళేటప్పుడు ఇంట్లోకి కొంటున్నాడు కదా, చెల్లెలకు ఒక గోల్డ్ నగ చేయించితే తనకి చేయిస్తున్నాడు కదా. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏముంది, ఆడపడుచుతో పగ లేదు, అతిగా పూసుకోవటము లేదు. మామూలుగా ఒక కామన్ వైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఊర్వశి. పైగా మొగుడికి ఏ విషయంలోనూ కూడా మీకు నచ్చిందే చెయ్యండి, మీకు నేను ఏ విషయంలోనూ అడ్డు చెప్పను, మీ సంతోషమే నా సంతోషం, మీరు హ్యాపీగా ఉంటేనేగా నన్ను హ్యాపీగా ఉంచుతారు అనేసి నావెల్స్లో డైలాగులు చెప్పేసేదే. అయితే టీవీ లేకపోతే నావెలు బాగుందిగా, లేదంటే మొగుడిని తీసుకొని బయటకు వెళ్ళటం, మిగతా విషయాలు తనకు అనవసరం. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి దగ్గర ఇక్కడ విషయాలు ఏమీ చెప్పేది కాదు. వాళ్ళు వెళ్ళేసరికి ఒక డజన్ చీరలు కొనించామనో, ఆ తర్వాత ఇక వాళ్ళు వెళ్ళినప్పుడు పిండొంటలు వండామనో వెళ్ళేదే 6 నెలలకోసారి 8 నెలలకోసారి అబ్బా అని పెట్టి పంపించుకునే వాళ్ళు కూతురికి. వాళ్ళు కూడాను వాళ్ళని పెట్టమని అనేది కాదు, పెట్టలేదని అనేది కాదు, ప్రాక్టికాలిటీలో పడి దొర్లుకుంటూ వెళ్ళిపోయే జీవితాలు. ఈలోపు జగన్మోహన్ రావు చెల్లెలకేమీ పిల్లలు పుట్టలేదు పెళ్ళి అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఆ రోజున వాళ్ళమ్మ చెప్పింది కదా కనొద్దని, కాబట్టి కనలేదు. కానీ ఊర్వశి మాత్రం వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేపాటికి ప్రెగ్నెంట్ అయిందే. ప్రెగ్నెంట్ అయిన ఊర్వశికి చాలా బాగా చూసుకున్నాడు జగన్మోహన్ రావు. సీమంతాలు అవి కూడా ఘనంగానే చేశారు. 9 నెలల తర్వాత పిల్లాడు పుట్టాడు. పిల్లాడి పేరు వాళ్ళు కాశీ విశ్వేశ్వరుడి భక్తులు కాబట్టి విశ్వనాథ్ అని పెట్టుకున్నారు. పిల్లాడు చాలా ముద్దుగా చాలా అందంగా ఉంటాడు విశ్వ. ఆ తరువాత ఇక 6 సంవత్సరాల వరకు మళ్ళీ ఊర్వశికి ప్రెగ్నెన్సీ రాలేదు. పిల్లాడు 6 ఏళ్ల పిల్లాడు అయిన తర్వాత అప్పుడు ఊర్వశి గర్భవతి అయింది. ఊర్వశి గర్భవతి అయినప్పుడు పెళ్ళైన ఇన్నేళ్లకి ఇహ కణాలే ప్రపంచమంతా గొడ్రాలను వేలెత్తి చూపించేస్తుంది అనే దాంతో అప్పుడు లీలావతి కూడా గర్భవతి అయింది. ఇక 9 నెలలు తిరిగేసరికి ఊర్వశికి ఒక కొడుకు పుట్టాడు. వీళ్ళు పూరి జగన్నాథస్వామి పేరు పెట్టుకుందామని జగన్నాథ్ అని పేరు పెట్టుకున్నారు. లీలావతికి ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు అజయుడైనటువంటి కొడుకు కలగాలని అజయ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత మళ్ళీ సంవత్సరానికి ఊర్వశి గర్భవతి అయింది, లీలావతి గర్భవతి అయింది. ఈసారి ఊర్వశికి ఒక కూతురు పుట్టింది. 10 నెలల తర్వాత శుభ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత శుభాలను మోసుకొచ్చింది మహాలక్ష్మీదేవిలాగా కూతురు అనే దాంతో వీళ్ళు. ఇక లీలావతి వాళ్ళు సుప్రియ అని పెట్టుకున్నారు, ప్రియమైనదిగా ఉండిపోవాలి కూతురు అనే దాంతో. అలా లీలావతికి 2 పిల్లలు అజయ్ సుప్రియ. జగన్మోహన్ రావు ఊర్వశికి 3 పిల్లలు విశ్వనాథ్ జగన్నాథ్ శుభ. విశ్వనాథ్కి
తమ్ముడికి చెల్లెలకి వయసులో గ్యాప్ కూడా ఎక్కువ. పిల్లాడు చాలా తెలివైన వాడు కూడా. విశ్వనాథ్ ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉండేవాడు, నాన్నకి అత్తయ్య అంటే ఎందుకంత ఇష్టం, అమ్మ ఎందుకు నాన్నని ఏ విషయంలో ఏమీ అందో, అత్తయ్య ఎందుకు ఊళ్ళోనే ఇచ్చాం డబ్బున్న వాళ్ళకే ఇచ్చాం అని చెప్తున్నా సరే ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. నెలలో 25 రోజులు ఇక్కడ ఉంటే 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అత్తయ్య వచ్చిందంటే నాన్న ఎందుకు అంత హడావిడి చేసేస్తాడో, అమ్మ ఎందుకు పనమ్మాయిని వంట కూడా చేసి వెళ్ళమని చెప్పుద్దే, లేదంటే బయట నుంచి హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పిస్తుంది, లేదు అంటే బయటికి వెళ్ళి తినొస్తారో, అమ్మకి తన కష్టపెట్టకుండా ఉంటే చాలు నాన్న, ఏది కొన్నా సరే అత్తకి అమ్మకి కొంటాడనే అమ్మ అనుకుంటుంది. అత్తయ్య కడుపుతో ఉన్నానని వస్తే అమ్మతో పాటు 2 డెలివరీలు నాన్నే ఇక్కడ అమ్మతో సమానంగా అత్తను కూడా చూసుకుని పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అమ్మతో పాటే అత్త కూడా కందే. ఇక మా తమ్ముడిని మా చెల్లెల్నే ఎలా చూస్తాడో ముందు తీసి పక్కన పెడితే అత్తయ్య పిల్లల్ని మాత్రం నాన్న చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఏంటో ఇదే అనుకునేవాడు అంత చిన్న పిల్లాడై కూడా. ఇక తన చెల్లెల్ని తన తమ్ముడిని మాత్రం అత్తయ్య వచ్చినప్పుడల్లా ఇక్కడే తెస్టేసి కూర్చుంటుంది కాబట్టి లీలావతి వాళ్ళ పిల్లలకి ప్లేట్ నిండా ఏదైనా పోసి ఇవ్వాలి తినటానికే. వీళ్ళకి కొంచెం కొంచెం పెట్టినా సరే ఎక్కువ తినకూడదమ్మా, తప్పు, ఊబకాయాలు వచ్చేస్తాయి, ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదు అని చెప్పేది ఊర్వశే. దానికి తోడు వాళ్ళ పిల్లలు పర్టికులర్గా ఇదే తినాలని తింటే అలా ఉండకూడదు నాన్న, ఏదున్నా అడ్జస్ట్ అయిపోయి తినాలని చెప్పేది తమ పిల్లలకి ఊర్వశే. ఇక వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేపాటికి చాలా ఖరీదైన బ్రాండెడ్ బట్టలు కొంటే వీళ్ళ వరకు నార్మల్ బట్టలు కొన్నా అలాంటివి పట్టించుకోకూడదమ్మా, ఏదైతే ఏమైంది కొత్త బట్టలే కదా వేసేసుకోండి అని చెప్పేదే. అంత దాంట్లో కూడా విశ్వనాథ్ ఇవన్నీ గమనిస్తూనే ఉండేవాడు. చికాకు వచ్చినా కూడా అమ్మ నాన్నని ఏమీ అనలేడు కాబట్టి తన చెల్లిని తన తమ్ముడిని మాత్రం తీసుకెళ్ళి వేరే కూర్చోబెట్టుకొని చదివించుకునేవాడు. లీలావతి ఒక రోజున, అన్నయ్య నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను అంది జగన్మోహన్ రావుని. ఏంటమ్మా అంటే, నీ కూతుర్ని నా కొడుక్కి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని నాకు మాటిచ్చి ప్రమాణం చేయవా అన్నయ్య, నాకు నా పుట్టింటి సంబంధం తెంచేసుకోవాలనిపించట్లేదు అంటే. ఎవరికి అంది ఊర్వశి. పెద్దోడు విశ్వనాథ్ ఎటు వయసులోనూ కుదిరేది కాదు కాబట్టి వాడు పెద్దోడు కాబట్టి వాడిని అడగట్లేదు కాబట్టి రెండో వాడు జగన్నాథ్కి, నా కూతురు సుప్రియకి, నీ కూతురు శుభకి, నా కొడుకు అజయ్కి పెళ్లి జరిపిద్దాం అంటే మీ అన్నయ్య ఇష్టం, ఆయన ఏదంటే అదే నేను ఆయనలో సగం కదా అనేసి చిరునవ్వు నవ్వుకుంటూ రొమాంటిక్ లుక్ మొగుడు వైపు ఒకటిచ్చి లోపలికి వెళ్ళింది ఊర్వశి. పోయిన మన అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నువ్వు ఎలా అనుకుంటే అలానే జరుగుద్దే, నీ మాట నేను కాదంటానా చెప్పు అన్నాడు జగన్మోహన్ రావు. ఆ తర్వాత ఒక రోజున జగన్మోహన్ రావుకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పెళ్ళాం పిల్లల్ని తీసుకొని. ఫోన్ వచ్చినటువంటి విశేషం ఏంటి అంటే, లీలావతి మొగుడు శేషగిరిరావు లీలావతికి ఇచ్చిన సదరు 8 ఎకరాల పొలం, 3 ల్యాండ్లు, దాంతోపాటు పెట్టిన గోల్డు సిల్వరు, దాంతోపాటు వీళ్ళిచ్చిన కారు బైకు వగైరాలు, ఒకవైపున శేషగిరిరావుకున్న 15 ఎకరాల పొలం, ఇల్లు, స్థలం మొత్తం కూడా వ్యాపారాలని పెట్టి శుభ్రంగా సున్నా చుట్టేశాడు. దాంతోపాటు అప్పులు లెక్క తేలినయే, గవర్నమెంట్ ఉద్యోగానికి ఎప్పుడో రిజైన్ చేసేశాడు అనే విషయం. ఆ విషయం ఇంతకాలంగా నాకు చెప్పలేదేంటి అని అడగాల్సింది పోయి, చెల్లెలు బావురుమని అన్నయ్యా అని ఏడిసిందని, ఊడుకోమ్మా ఏడవకు, నేనంటూ బ్రతుకున్నంత వరకు నువ్వెందుకు ఏడవాలి, నీ కళ్ళల్లో నుంచి కన్నీరు చూడటానిక నేను అన్నయ్యగా బ్రతుకున్నాను అని, నాకు వేరే మార్గం లేదన్నయ్య, ఇప్పుడు నేను ఆయన పోవటం తప్ప అప్పులు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి చాలా అసభ్యంగా మాట్లాడి వెళ్తున్నారు అంటే, నేను పోయాననుకుంటున్నావా ఏంటమ్మా, నువ్వు బాధపడకు అన్న తర్వాత జగన్మోహన్ రావు ఇంటికి వస్తే వాడికి ఇదంతా చెప్పాడు. అయ్యో ఆడపిల్ల కన్నీరు ఇంటికి మంచిది కాదండి అంటే, నేను ఒకటి అనుకుంటున్నాను, నీకు కట్నంగా ఇచ్చిన డబ్బులు ఇప్పుడు డబుల్ అయ్యాయి, ఆ డబ్బులు పెట్టి దానికి తోడు నీ బంగారం ఉంది కదా అదంతా
అదంతా అమ్మేసి చెల్లెలు వాళ్ళయ్యే అప్పులు కట్టేద్దామని. కట్టేయండి మీరు ఎలాగంటే అలాగే, మీ గుండెల్లో స్థానం నాకు కావలసిందే. ఆ బంగారం నేనేం చేసుకుంటానో అవి నాకెందుకండి కట్నం డబ్బులు, మీరుండగా నాకు, మీరుంటే నాకేం తక్కువనే అనేసి లోపలికి వెళ్ళిపోయింది ఊర్వశి. దాంతో పెళ్ళామంటే చాలా ఇష్టం జగన్మోహన్ రావుకి. ఎవరికైనా సరే తప్పుని తప్పు అని చెప్పి అడ్డుకట్ట వేయని ఆడవాళ్ళంటే కనుక ఏ మగాడైనా ఇష్టపడటం ప్రపంచం మీద సహజమే. కాబట్టి వెంటనే పెళ్ళానికి ఇచ్చిన 5 లక్షల కట్నం 10 అయింది కాబట్టి ఫిక్స్డ్లో నుంచి తీసి ఆ 10 ప్లస్ పెళ్ళానికి పెట్టిన బంగారం మొత్తం తెగనమ్మేసి చెల్లెలు వాళ్ళయ్యే ఒక 50 లక్షల రూపాయలు అప్పు కట్టేసి ఒక 10 లక్షల రూపాయలు చెల్లెలి చేతిలో పెట్టి, చూడు బావా దీంతో వ్యాపారం చేసుకో, లేదంటే కనుక నువ్వు చదువుకొని ఉన్నావు కాబట్టి ఏదైనా ఉద్యోగం చూసుకో అని చెప్పి అప్పచెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత అన్నయ్యకి ఫోన్ చేసి, నేను నా భర్త నా పిల్లలిద్దరూ చచ్చిపోతున్నామన్నయ్య, కడసారి వీడ్కోలు అని చెప్పింది లీలావతి. జగన్మోహన్ రావు పై ప్రాణాలు పైనే పోయి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాడల్లా ముందు పెళ్ళానికి కూడా ఫోన్ చేయకుండా పరిగెత్తుకుంటూ ఎలా వెళుతున్నాడో కూడా తెలియకుండా అసలు పిచ్చోళ్ళలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు రోడ్డును పడే. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అన్నయ్య వస్తున్నాడా లేదా అని ఈ సందు చివరి దాకా చూసి వస్తున్నాడు అని మొగుడు చెప్పేసరికి, కానివ్వు మరి అని వేలాడేసినటువంటి 4 ఉరితాళ్లలో ఒకటి తన మెడకి, ఒకటి తన మొగుడికి, 2 పిల్లలకి వేసి స్టూళ్ళెక్కి నుంచొని ఆ తర్వాత లోపలికి వచ్చి జగన్మోహన్ రావు తలుపు తీయండమ్మా అంటే వద్దన్నయ్య అంటే, ఏమైంది తల్లి అంటే, ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడన్నయ్య, ఆయన ఏ ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాడు, వెళ్ళినా చేయలేకపోతున్నాడు, జరిగిందే గుర్తుకొస్తుంది ఆయనకి, పువ్వులు అమ్మిన చోట కట్టెలు ఎలా అమ్మగలుగుతాను అంటున్నాడు, నువ్వు ఇచ్చిన డబ్బులతో ఎలాగో ఈ 6 నెలలు 10 లక్షల రూపాయలతో నెట్టుకొచ్చేసాను, అయిపోయిందే, పిల్లల్ని ఇద్దరిని డాక్టర్లు చెయ్యాలి అనుకున్నాను, అమ్మ ఉన్నప్పుడు అనేది నీ పిల్లలిద్దరినీ నువ్వు డాక్టర్లు చదివించాలమ్మా, గొప్ప గొప్ప పొజిషన్లో కూర్చోబెడితే చూడాలని ఉంది నాకు అని. అమ్మ చూడకుండానే పోయిందే, నీ కళ్ళకైనా చూపిద్దామనుకున్నాను, ఇవాళ మా పరిస్థితి ఇలా తయారైపోయిన తర్వాత ఇంకా నేను ఎందుకు బ్రతకాలే, పాపం మా ఆయన చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ ఎక్కడా ఉద్యోగం చేయలేకపోతున్నాడు, ఒకళ్ళ కింద చేయటం ఆయనకి పాపం అలవాటు లేక, దానికి తోడు జరిగిపోయిందంతా గుర్తొచ్చి, పోయిన ఆస్తి అంతా గుర్తొచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాక ఇంకా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేనప్పుడు వీళ్ళని బతికించి ఉంచటం ఎందుకో, నేను సరిగ్గా నిజం చెప్పాలంటే సరైన కూతుర్ని కాదు, చెల్లెల్ని కాదు, భార్యని కాదు, తల్లిని కాదు, కాబట్టే కదా అన్నయ్య నా బతుకు ఇలా తగలెట్టేసుకున్నాను అని లీలావతి మాట్లాడుతూనే ఉంది. ఈలోపు జగన్మోహన్ రావు చుట్టుపక్కల జనాల్ని పిలిచి తలుపులు బద్దలు కొట్టి, ఆ తలుపులు బద్దలైపోయాయి, ఆ తలుపుల్లో నుంచి జనాలు లోపలికి వెళ్ళేంత వరకు కూడా పాపం అదేంటో వీళ్ళు ఉరి పోసుకోలేదు, స్టూలు తన్నేనూ లేదు, మెడకు తగిలిచ్చిన తాళ్ళు పీకి జనాలు కిందకు దించారు. అన్నను వాటేసుకొని పెద్దగా ఏడ్చిందే. 6 నెలలకి 10 లక్షల రూపాయలు ఎలా ఖర్చు అయ్యాయనే లెక్క జగన్మోహన్ రావు అడగలేదు సరికదా. దానికి తోడు ఇక్కడే ఉంటే గనక బావకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి, పదమ్మ మన ఇంటికి వెళదామని చెప్పి, అప్పటి వరకు వాళ్ళు ఉండేది 2 BHK ఇల్లు అయితే ఇమీడియట్గా ముందు 5 BHK ఇంట్లోకి మారిపోయి ఒక హాలు, 5 బెడ్రూములు, అలాగే కిచెను ఉండి పైన పెద్ద ఓపెన్ ప్లేస్ ఉన్న డాబా లాంటి ఇండివిడ్యువల్ హౌస్, చుట్టూ ఎయిరు, చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. బావ మనసు బాగుండే ఇల్లు చూసి బావ మేలే కోరతాడు కాబట్టి పాపం బావమరిది గారు ముందు వీళ్ళని తీసుకొని తరలిచ్చాడు. అక్కడికే తరలించిన తర్వాత ఆడపడుచునే లీలావతిని ఊర్వశి ఆదరించింది, అక్కుని చేర్చుకుంది. ఆ తరువాత మీ చెల్లెలు కూడా వచ్చింది కాబట్టి నేను అస్సలు వంట చేయలేనండి, మీరు వంటకు ఒక అమ్మాయిని పెట్టేసేయండి అంటే, అలాగే లేరా అన్నాడు జగన్మోహన్ రావు. ఆ తర్వాత నీకు నచ్చింది నువ్వు వండిచ్చేసుకోలేలా అని చెప్పింది ఊర్వశి. అలాగే వదిన అంది లీలావతి. ఆ అన్నయ్యకి ఏం కావాలో పిల్లలకి ఏం కావాలో నీకు నచ్చినవి తను చెప్తే వండి పెట్టుద్ది, పనమ్మాయితో పనే, నువ్వు ఏది చేయమంటే అది చేసి పెట్టుద్దని తను నావెల్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది ఊర్వశి. ఇక
అలా లైఫ్ నెట్టుకు రావటం మొదలుపెట్టారు. లైఫ్ నెట్టుకు రావటం మొదలు పెడితే వాళ్ళ పిల్లలిద్దరూ ఫీజుల బాధ్యతలు జగన్మోహన్ రావుయే, స్కూల్ బాధ్యతలు జగన్మోహన్ రావుయే. చెల్లెలకి ప్రమాణం చేశాడు తీసుకొచ్చే ముందు, నీ పిల్లలిద్దరినీ డాక్టర్లు చేసే పూచి బాధ్యత నాది, నీ చెయ్యి నేను పోయిందాకా విడవనని అమ్మకు మాటిచ్చాను, నేను విడవను. ఆయన ఎవరికి చేస్తున్నాను? నేను నా చెల్లెల పిల్లలకి చేస్తున్నాను, నా మేనల్లుడు మేనగోళ్ళకి చేస్తున్నాను, నా రక్త సంబంధం కోసం నేను పాటుపడి చేస్తున్నాను. నా జీతం నానాటికి పెరిగేదే కానీ తగ్గేదేం కాదు. మా ఓనర్ గారు మంచోడు, నేను నమ్మకంతో పనిచేస్తానని నా జీతం ఎప్పటికప్పుడు ఆయన పెంచుతూనే ఉంటాడు. నాకు ప్రమోషన్లు వస్తూనే ఉంటాయి, హైకులు పడుతూనే ఉంటాయి, ఏమీ పర్వాలేదు. నా జీతం ఏమీ చిన్న మొత్తం కాదు కదా, నువ్వు అనవసరంగా దిగులు పడకమ్మా అని. బావా, నువ్వు ఒకటి చేస్తే నా ఆఫీసులో నేనే సార్తో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తాను కృష్ణమూర్తి గారితో, లేదంటే మా 4-5 బ్రాంచులు ఉన్నాయి, సార్ గారు వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది, నువ్వు ఎక్కడ చేస్తానంటే అక్కడ ఇప్పిస్తాను, లేదు ఒకవేళ నామూషి అంటే గనక అప్పో సప్పో చేసి 10 లక్షలు తెచ్చిస్తాను, వ్యాపారం పెట్టుకో. అదే కాదు అంటే నీకు నచ్చిన చోట ఎక్కడైనా నువ్వు ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకో. వద్దులే అన్నయ్య, ఆయన మానసిక స్థితి ఏం బాగాలేదు, ఆయనకి ప్రస్తుతం నా సాంగత్యంలో నేను ఆయనకి సేవ చేసుకుంటూ గడపాలనుకుంటున్నాను, ఆయనకు కొన్నాళ్ల పాటు ప్రశాంతత కావాలి అని లీలావతి అంటే, సరేనమ్మా నీ ఇష్టం అయితే అని. జగన్మోహన్ రావు మాత్రం ఏనాడో అత్తామామలు ఇచ్చిన బైక్ మీదే ఉద్యోగానికి వెళతాడు. అలాగే ఇక ఆయన జీతం రోజు రోజుకి పెరిగేదే. అయితే ఆ జీతం ₹1,00,000 పైనే వచ్చేది జగన్మోహన్ రావుకే. ఆయన పెట్రోల్ ఖర్చులకే, ఇక కాస్త కూస్తో మగాళ్ళకి చిన్న చిన్న ఖర్చులు ఏదైనా తినాలనిపిస్తే తినటానికి వాటికి తప్ప జగన్మోహన్ రావు చెడు అలవాట్లు కూడా ఏం లేవు కాబట్టి పెద్ద ఖర్చులకు కూడా ఉంచుకునేవాడు కాదు. ఇంట్లోకి అలా జీతం రాగానే ఇక పూటకి 5 కేజీల మటను, సాయంత్రం 5 కేజీల నాటుకోడే, అలాగే రోజుకి ఒక 15-20 పాల ప్యాకెట్లు, 15-20 పెరుగు ప్యాకెట్లు, స్వీట్ షాపులో అప్పు, దానికి తోడు నాన్ వెజ్ కొట్లలో ఇక దానికి తోడు ఇస్త్రీ బట్టలు తప్ప వెయ్యరు. ఇంట్లో ఎవరు పుట్టినరోజు అన్నా సరే ఇంటిళ్ళపాదే బట్టలు కొనుక్కోవాల్సిందే, ప్రతి పండగలు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, మధ్య మధ్యలో పిక్నిక్లు. లీలావతి మగ్గం వర్క్ లేనిది బ్లౌజ్ వేయదు, మార్కెట్లోకి ఏ చీర వస్తే అది కట్టంది ఊరుకోదో, లీలావతి ఏది కట్టుకుంటే ఊర్వశి అది కట్టుకోవాల్సిందే. ఇంట్లో అందరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్ళటం, ఎంజాయ్మెంట్లు, వచ్చిన ప్రతి సినిమాకి వెళ్ళటం. జగన్మోహన్ రావుకి నెలొచ్చేపాటికి జీతం అంతా అయిపోయి ఎదురు అప్పు చేయాల్సి వచ్చేది ఫ్యాక్టరీలో ఎవరో ఒకళ్ళ దగ్గర. మళ్ళీ జీతం రాగానే అప్పు కట్టేసి మళ్ళీ జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చేవాడు. పిల్లలిద్దరూ పెద్ద కాన్వెంట్లో చదువుకొని వచ్చారని వాళ్ళిద్దరిని పెద్ద కాన్వెంట్లోనే ఇక్కడికి వచ్చాక కూడా జాయిన్ చేయించుకుంది లీలావతి. తమ పిల్లలు అంతకుముందు సాదాసీదా స్కూల్లోనే చదువుతున్న ర్యాంకుల మీద చాలా బాగా చదువుకోవాలి మీరని చెప్పి పంపించేవాళ్ళు మొగుడు పెళ్ళాం. దాంతో విశ్వనాథ్, జగన్నాథ్, శుభ ముగ్గురు కూడాను నార్మల్ స్కూల్కి, నార్మల్ కాన్వెంట్కి వెళ్ళిన చాలా బాగా చదువుకునే వాళ్ళు పిల్లలు. ఇక ఇలా రోజులు అలా గడిచిపోతూ సంవత్సరాలు అలా తరలిపోతూ చెల్లెలు కూతురుకు మాత్రం దగ్గరుండి మరీ చెల్లెలు ఓణీల ఫంక్షను, పెద్ద మనిషి ఫంక్షను చేయించిందే. ఊర్వశి తన కూతురికి చేయించాలని అనుకోకపోయినా ఊర్వశి పుట్టింటి వాళ్ళు వచ్చే శుభకు కూడా వాళ్లే ఓణీలు ఇచ్చి వాళ్లే నలుగురిని పిలిచి పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు బంతి పెట్టించి మరీ పోయారు. ఇలా మనవాళ్ళిద్దరికీ వాళ్లే వచ్చి ధోవతుల ఫంక్షన్ చేసుకొని వెళ్ళారు. తన కొడుకు మాత్రం చాలా గ్రాండ్గా జగన్మోహన్ రావు చేత అప్పు చేయించి మరీ లీలావతి అజయ్కి ధోవతుల ఫంక్షన్ చేయించిందే. ఆ తర్వాత కాలచక్ర భ్రమణంలో రోజులు అలా గడిచిపోతుంటే జగన్మోహన్ రావు దగ్గరికి పిలిచి తన కూతుర్ని కొడుకునే, మీరు 10th వెళుతున్నాం కదా, వెర్రి వేషాలు వేద్దాం అని చెప్పి అనుకోవద్దా. ఒరే విశ్వ, నీ విషయంలో నేనేది అడ్డు చెప్పను, నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడిపై నీ మెరిట్ మీద నువ్వు మంచి ర్యాంకులతో చదువుకొని ఉద్యోగం తెచ్చుకో. చదువు విషయంలో మీ ఇద్దరికి కూడా నేను చెప్పేది అదే. ఇక మీ ఇద్దరి విషయం అంటావా, జగన్ నువ్వు వేరే ఎవరిని ప్రేమించటాలో, నువ్వు హామీలు ఇవ్వటాలు, కాలు జారటాలు అలాంటివి చేయకూడదు. అమ్మాయి నువ్వు కూడాను, ఎందుకంటే జగన్ నీకోసమే సుప్రియ పుట్టింది, శుభ నీకోసం బావు పుట్టాడో అర్థమైందా అని చెప్తే వాళ్ళేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే, నాన్నగారు చెప్పినట్టు వినేయండమ్మా, నాన్నగారి హృదయంలో స్థానం పోగొట్టుకోకండి అనేసింది ఊర్వశి. ఆ తర్వాత అజయ్ని సుప్రియని పిలిచి, జగన్మోహన్ రావు అది నీ పెళ్ళాంరా, వాడు నీ మొగుడమ్మా, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, హద్దులు దాటకుండా ఉండండి సుమా అని చిరునవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు.
ఆ తర్వాత రోజులు గడిచిపోతూ తండ్రి చెప్పాడని కాదు, కానీ వాళ్ళకి ఎక్కడా కూడా పిల్లలు వాళ్ళ స్ట్రాటజీలు తగ్గకుండా విశ్వనాథ్ చాలా బాగా చదువుకున్నాడు. అందరికన్నా పెద్దోడు కూడా కదా, కాబట్టి 10th మంచి మార్కులు, తర్వాత ఇంటర్లో ఎంసెట్లో సీట్ వచ్చిందా మంచిదిగా తెచ్చుకుంటే అన్నాడు జగన్మోహన్ రావు. ఆ తర్వాత బీటెక్లో జాయిన్ అయ్యాడు. బీటెక్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే క్లాస్కు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు మేధ. చూడటానికి చాలా ముద్దుగా అందంగా ఉంది, చాలా చురుకైనది కూడా. విశ్వనాథ్ కళ్ళు అనుకోకుండానే ఆకర్షితమైపోయాయి. లవ్ అంటే పళ్ళు రాలగొడతారు కాబట్టి ఫ్రెండ్ అంటూ ఆ అమ్మాయికి క్లోజ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 4 ఏళ్ళు మేధ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తూ ఉండేవాడు. మేధ వాళ్ళ అమ్మ పేరు మహేశ్వరి, వాళ్ళ నాన్న పేరు రుద్రమూర్తి. మేధకి జగన్నాథ్ వయసుతో ఉండే ఒక చెల్లెలుంది, ఆ అమ్మాయి పేరు యుక్త. శుభ వయసుతో ఉండే ఒక తమ్ముడున్నాడు, ఆ అబ్బాయి పేరు పార్థు. ఆంటీ అంకులు మంచి రొమాంటిక్ కదో అనేసరికి మీ మమ్మీ డాడీ కాదు మరి అనేది మేధ. ఏదేమైనా సరే మన పెద్దోళ్ళు ఉన్నంత రొమాంటిక్గా మనమే ఉండట్లేదేమో కదూ ఏంటి అన్న తర్వాత నా బామ్మర్ది మంచి షార్పులే అనేసరికి ఏంటి అంది మేధ. అనేసరికి అది అన్నాడు విశ్వ. ఏంట్రా అనేసరికి అదేమీ లేదు, నాకు పనుంది అని వెళ్ళబోతుంటే గట్టిగా షర్ట్ పట్టుకొని చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళింది. ఇందాక నువ్వు అన్న మాటకి మీనింగ్ ఏమని అర్థం చేసుకోను అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. 4 సంవత్సరాలుగా మనిద్దరం మంచి స్నేహితులం. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియందంటూ ఏదీ లేదో. నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. నువ్వనే ప్రతి మాటకి నేను ఇటు ఎదురు చెప్పను కదరా, నువ్వేగా డిమాండింగ్ కమాండింగ్ డిసైడింగ్ అన్నీ కూడాను. వేశానంటేనా ఒకటే అనేసరికి నీకన్నా మంచి వైఫ్ నాకెవరు దొరుకుద్దే, నాకన్నా మంచి అబ్బాయి కూడా నీకెవడో దొరకడనుకో అన్న తర్వాత ఐ లవ్ యూ రా, ప్రేమించుకుందామా పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అడిగితే ఆ మాటకే అంది మేధ. అంటే ఏంటో మీనింగు? నో అంటే చంపేస్తా అన్నాడు విశ్వ. నో అననులే, కాకపోతే ఎస్ అని కూడా అనను. హస్బెండ్ అయ్యే క్వాలిటీసు ఉన్నాయి, పర్లేదు, హీరో మెటీరియలే. నువ్వు ఆలోచించవచ్చు, నేను హీరో మెటీరియలా? నాలా ఉన్నోడు మన కాలేజ్ మొత్తంలో ఒక్కడైనా ఉన్నాడా? చూపించు. నాలా ఒక్కడు ఫిజిక్ ఉందేమో, నా అంత అందంగా ఒక్కడున్నాడేమో. నాలా నా తమ్ముడు నా చెల్లె ఉండగలరు. అలా అనుకుంటే నాలాను నా చెల్లి నా తమ్ముడే ఉండగలరు. నేను మా ఫ్యామిలీ అందంగా లేవా? ఉన్నారు లేరా? మన అమ్మ బాబులు బాగున్నప్పుడు బై ప్రొడక్ట్స్ మనం అందంగా ఉండక ఎలా ఉంటాం అని నవ్వేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఓకే చెప్పుకున్న తర్వాత పీజీ 2 సంవత్సరాలు ఎంటెక్ చేశారు. చాలా మంచి కాలేజీలు ర్యాంకుల మీద చదవటంతో వీళ్ళకి దానికి తోడు ఇద్దరు చాలా క్లోజ్గా ఉండి ప్రేమించుకుంటూనే చదువుకున్నారు. ఆ 2 సంవత్సరాలు ఎంటెక్లు అయిపోవటంతోనే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో ఇద్దరికి బ్రాంచులు వేరు కానీ ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చినాయి. దట్టు ఇద్దరికి రావటమే మంచి హైయెస్ట్ ప్యాకేజీలతో వచ్చినాయి ఉద్యోగాలు. హ్యాపీ అనుకున్న తర్వాత మరి పెళ్ళి చేసుకుందామా అన్నాడు. పెళ్ళి ఓరే బాబు, పెళ్ళి కోసమే పుట్టావా ఏంట్రా? అవును, మన ఫ్యామిలీ సంగతి తీసి పక్కన పెట్టు, ఇంతకీ నీ ఇంట్లో ఉన్న ఆ ఎక్స్ట్రా లగేజ్ విషయం ఏంటి? ఎందుకురా వాళ్ళందరూ మీ ఫ్యామిలీలో ఉంటాం, అది మన ఫ్యామిలీ అనుకోమంటావా? అసలేంటి వాళ్ళ గురించే అని అడిగింది మేధ కూడా విశ్వ వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళిందే. మేధ జగన్కి తెలుసు, శుభకి తెలుసు, అన్నయ్య ఫ్రెండ్గా చాలా బాగా పలకరించేవాళ్ళు. మరిదిని ఆడపడుచుని చూసింది, కల్లా కపటం లేని మనుషులని తెలుసు. జగన్మోహన్ రావు చాలా సరదాగా మాట్లాడే ఆయన బయట ఆయన పని చూసుకోవటానికి, ఆయన ఫ్రెండ్స్ని కలవటానికి, చిల్అవుట్ అవటానికి వెళ్ళిపోయే వ్యక్తే. ఇక ఊర్వశిని గమనించింది. బుక్స్ చదువుకోవటం, టీవీ చూసుకోవటం, కూల్ వేసుకోవటం, తన గదిలో తను ఉండటం. ఇక అలాగే ఒకవైపున అజయ్ని సుప్రియని చూసింది. వాళ్ళ వరకు సపరేట్గా ఇద్దరికి చెరో బెడ్రూమ్లు, ఇద్దరికి ప్రైవసీలు, ఇద్దరి చేతుల్లో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, ఇద్దరు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండటం గమనించింది. లీలావతి శేషగిరిరావు అప్పుడే బెడ్రూమ్లో నుంచి లీలావతి జుట్టు చెరిగిపోయి బట్టలు సర్దుకుంటూ శేషగిరిరావు లీలావతి వచ్చి ఎవరి అమ్మాయి అంటాం. ఊర్వశి మనోడి ఫ్రెండు అని చెప్పి
చాలా బాగుంది, బుట్ట బొమ్మలాగా. నీ పేరు నాకు బాగా నచ్చిందమ్మా, ఈ నావెల్లో ఈ హీరోయిన్ పేరు తెలుసా అని ఆవిడ స్వతంత్రంగా మాట్లాడటం. ఓ అని లోపలికి వెళ్ళటం. జస్ట్ సరదాగా లీటర్ పెరుగు అలా పోసి దాంట్లో అంత నమ్కీని వేసుకుని కూర్చొని తను తింటాం. మొగుడికి ఇంత ప్లేట్ నిండా స్వీట్స్, బాదం పప్పు, నట్స్ పెట్టి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళటం గమనించింది మేధ. ఏమీ మాట్లాడలేదు. మనకెందుకు అనుకుంటారు కదా ప్రేమించే రోజున. ఇప్పుడు మాత్రం విశ్వని అడిగితే జరిగింది మొత్తం విశ్వ మీదకి చెప్పుకొచ్చిన తర్వాత సో ఇప్పుడు వాళ్ళు మనతోనే ఉంటారు అంతేనా, మరంతేగా. ఇది ఎప్పటి వరకు అంటావు, మన ఫేట్లో రాసున్నంత వరకు, కొన్నిటిని మనం మార్చలేమురా అని తల మీద బొటనవేలుతో గీస్తూ ఇవి విధిరాతలు అనుకోవాలి అంతే అన్నాడు. ఇంకా వీటి గురించి మేము అస్సలు పట్టించుకోం, ఎందుకంటే ఆయనకిట్టు నచ్చదు నాన్నకే. అమ్మ చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తుంది, ఇప్పుడు మేము పట్టించుకున్నంత మాత్రాన మాడేదేముందిరా అనేసాడు విశ్వ చాలా మంచోడని మేధకు తెలుసు. విశ్వ అందంగా ఉంటాడు, దానికి తోడు చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాడు, చాలా బాగా చదువుతాడు అని కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. ఒకళ్ళకి పడింది లేదో. సరదాగా సంవత్సరానికి ఒకసారి ఒక బీర్ తాగటమో 2 పెగ్గులు మందు తాగటమో తప్ప స్మోకింగ్ లాంటి అలవాట్లు లేవు. అది కూడా మీద చేత తిట్లు తిని మీద కాళ్ళు పట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ 364 రోజులు అదే పట్టుదల మీద ఉండి ఒక్కరోజు బిసుకుతూ ఉంటాడు. దాంతో అంతకు మించి విశ్వకే చెప్పుకోదగిన చెడు అలవాట్లు, అమ్మాయిలతో అసభ్యంగా బిహేవ్ చేయటం, ఒకళ్ళనే తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివి ఉండవు సరిగదా. కల్లా కపటం కూడా ఉండదు. ఏదున్నా చాలా స్వతంత్రంగా ఫ్రెండ్లీగా కలిసిపోయి మాట్లాడతాడు. మహేశ్వరికి రుద్రమూర్తికి కూడా కూతురు ఫ్రెండ్గా కూడా విశ్వ అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. యుక్త పార్థు కూడా వాళ్ళ ఇంట్లో మనిషితో మాట్లాడినట్టే చాలా క్లోజ్గా మాట్లాడతారు విశ్వతో. అదొకటి మేధకి విశ్వ నచ్చటానికి కారణం. సరే మరి పెళ్లి చేసుకుందామన్నావుగా, మాట్లాడదామా ఇంట్లో అందే. ఓ ఎస్ అన్నాడు విశ్వ. ఇటొచ్చి విశ్వ జగన్మోహన్ రావుకి ఊర్వశికి చెప్తే తెలిసినమ్మాయిగా పిల్లకే బంగారు బొమ్మలాగా ఉంటుంది, చదువుకుందే, ఉద్యోగం చేస్తుందే, మాకే అభ్యంతరం లేదురా, నీకే మరదళ్ళు లేరు కదా, అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు విశ్వ. అలాగే మేమేమి ప్రేమ వివాహానికి విరుద్ధం కాదు అన్నట్టు మీ ఇద్దరి పేర్లు చాలా బాగుంటాయి తెలుసా విశ్వ, మేధ. నీకు ఒక విషయం తెలుసా, మీ ఇద్దరు పేరు కూడా బాగుంటారు అని నవ్వేసి రొమాంటిక్ లుక్ కోటిచ్చి ఊర్వశి లోపలికి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడదామని వీళ్ళంతా కలిసి వెళితే వాళ్ళు సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. విశ్వ మాకు మంచి పిల్లాడని తెలుసు, మీ సంబంధం మాకు ఇష్టమే. నేను మా అమ్మాయి పెళ్ళికి ఇద్దామనుకుంది 20 లక్షల రూపాయలు క్యాషు, 30 లక్షల రూపాయలు బంగారం. ఎవరడిగారండి అసలు మిమ్మల్ని అంటే ఎందుకు మావయ్య ఇప్పుడు అవన్నీ అన్నాడు విశ్వ. ఎందుకు బాబు, రేపు ఏదో ఒకరోజు 33వ నాటికి మేము పెట్టేదే, మీరు తీసుకునేదే. మేము పెట్టకపోము, మీరు తీసుకోకపోరు. ఇప్పుడేదో మీరు తీసుకోనట్టు నేను ఫ్రీగా కూతురునిచ్చే ఏదో ఊడికే ఇచ్చి పంపిస్తున్నట్టు ఎందుకు ఆ మాటలన్నీ, నాకు అలాంటివి నచ్చవో. నేనేది చేసినా నలుగురిలోనే చేస్తాను, నలుగురికి తెలిసేలాగానే చేస్తాను. అమ్మాయికి మేము ఆ రోజున తీసుకున్న బంగారం 30 లక్షల రూపాయలకి మాకు 1 కేజీ వచ్చిందే. ఆ బంగారం దాని చిన్నప్పుడు తీసుకొని జాగ్రత్త చేసి ఉంచాము. 20 లక్షల రూపాయల క్యాష్ నేను అమ్మాయి పేరు మీద బ్యాంక్ అకౌంట్లో వేశాను. ఇదిగో బ్యాంకు పుస్తకం ఇప్పుడే ఇక్కడే చూపిస్తున్నాను. బంగారం ఇదిగో బాక్స్ తీసుకురా మహి అని మహేశ్వరి తీసుకొచ్చి అక్కడ పెట్టిందే. తీసుకొస్తే ఇదిగోండి ఈ బంగారం పెడతాను, అల్లుడు బంగారం అమ్మటానికి వీల్లేదు, తాకట్టు పెట్టడానికి వీల్లేదు, ఇది అమ్మాయికి మేమిచ్చే స్త్రీధనం, దీని మీద నీకు ఎలాంటి క్రయ విక్రయాది హక్కుల్ని నేను ఇవ్వట్లేదు. రెండో విషయం 20 లక్షలనే అయితే పెంచండి, లేదంటే అలా ఉంచండి, ఫిక్స్డ్లో పడేస్తే అయ్యే పెరుగుతాయి, లేదంటే ఏదైనా మ్యూచువల్లోనో ల్యాండ్ మీదే పెట్టుకుంటానంటే పెట్టుకోండి, అంతే తప్ప దాన్ని తీయటాలు వాడుకోటాలు ఇలాంటివి చేస్తానంటే మాత్రం నేను మంచి మావగారిని కాదు, ఫస్టే చెప్తాను. ఈ అమ్మాయి విషయాలంటారా, ఇక అమ్మాయి గురించి చెప్పటం అంటారా, నేను నా కూతురు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్న మీకు తెలుసు. ఇక మరొక విషయం ఏంటంటే నేను అమ్మాయికి ఇంకా పెట్టదలుచుకున్న ఆస్తిపాస్తులంటూ 5 నయా పైసలు కూడా లేవు, ఇక మేము ఏమీ పెట్టము. ఇక అల్లుడుగా నీ విషయంలో అంటావా బాబు, నీకు మేమే ఒక బైక్ కొనిస్తాం, నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకో, బైక్ ఖరీదు 2 లక్షల రూపాయలు. ఎందుకండి అన్నాడు విశ్వ.
పర్లేదు, ఏమైంది, మా అల్లుడికి మేము ఇచ్చుకునే మా ముచ్చట, నీకోసమని మేము హ్యాండ్ చైను, మెళ్ళో చైను, 2 ఉంగరాలు మీ అత్తగారు చేయించి ఉంచిందే అవి నీకే ఇస్తాము. వాటికి తోడు ఇక అమ్మాయి కోసం వాళ్ళ అమ్మేదో ఆషాఢ పట్టీలు, శ్రావణ పట్టీలని ఏదో చిన్న చిన్న వస్తువులు, ఆడాళ్ళు సరదాలు ఉంటాయి కదా, అవేవో విడిగా తీసుకుని ఉంచింది. వేటి అకేషన్లకి అవి తీసుకొచ్చి పెడతాము. ఇక వాటి గురించి మీరు అడగక్కర్లేదు. అమ్మాయి పురుళ్ళ విషయాలు అంటారా, మీరెంతమంది పిల్లలనైనా కనండి, అది నాకు అనవసరమైన విషయం. నేను ఒక్క పురుటికి కూడా డబ్బులు ఇవ్వను. పుట్టిన పిల్లలకి మాత్రం 2 పిల్లలకి నా బాధ్యత ప్రకారం ఏంటంటే గొలుసు, మురుగులు, 2 ఉంగరాలు చేయించి పిల్లలు ఇద్దరికి కూడా ఒక్కొక్కళ్ళకి లక్ష బ్యాంక్ అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేస్తాను. అంతకు మించి నన్ను ఏది అడగటానికి వీల్లేదు. 2 సీమంతాలకు కూడా అమ్మాయికి 1 సీమంతానికి 2 బంగారపు గాజులు, 1 సీమంతానికి 2 బంగారపు గాజులు బడ్జెట్ కూడా వేసుకుని మేము పక్కన పెట్టుకున్నాము. ఎందుకంటే మాకు వెనకాల పిల్లలు ఉన్నారు కదా, ఓపెన్గానే మాట్లాడుకోవాలి కదా ఏదైనా కూడా అని ఆయన మాట్లాడుతుంటే విస్తుపోయి జగన్మోహన్ రావు వాళ్ళు అలా నోరు తెరుచుకొని వింటూ కూర్చున్నారు. ఇప్పుడు మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి అన్నట్టు అసలు విషయం ఎంగేజ్మెంట్ ఖర్చు చెరిసగం, పెళ్లి ఖర్చు చెరిసగం, దానికి తోడు హనీమూన్ టికెట్లు 1 నెల రోజులకి నేను ఇస్తాను, 1 నెల రోజులకి మీరు ఇవ్వాలి. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి 2 నెలలు వెళ్ళొస్తేనే కాస్త వాళ్ళు అన్యోన్యత ఎక్కువ పెరుగుద్ది ఇద్దరి మధ్య అనుకునే వ్యక్తిని నేను. దానికి తోడు పెళ్ళయిన తర్వాత మీ కోడలి జీతాన్ని మీరు అడిగేంత కుసంస్కారులు కాదని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళిద్దరు భార్యాభర్తల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వెంటనే పిల్లల్ని కనకపోతే నువ్వు గొడ్రాలివి ఇలాంటి మాటలు మాట్లాడితే నాలో నుంచి నా పేరు రుద్రమూర్తి, రుద్రుడు బయటకు వస్తాడు. అలాంటి మాటలు మాట్లాడటం, పిల్లను కొట్టడం, తిట్టడం, తిరిగి ఏదో 4 రోజులు అనుభవించేసిన తర్వాత ఇన్నాళ్ళు ప్రేమించాను, ప్రేమాయణం అని చెప్పాను, ఆ తర్వాత పుట్టింటికి పంపిద్దాంలే, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అనుకుంటే మాత్రం ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. చక్కగా దావా వేస్తాను, వేసి కోర్టులో పడేసి అమ్మాయికి విడాకులు ఇప్పిస్తాను. మనోవర్తి మీకు ఎంత ఉంటే అంత, లేదంటే నీ ఉద్యోగంలో సగం భరణం, మీడియాకి ఎక్కిస్తాను కాబట్టి నీకు ఇంకో పెళ్ళి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఓపెన్గా అన్నీ చెప్పేసి ఆ తర్వాత నేను మా అమ్మాయికి ఇంకో పెళ్లి చేసి నీ ఎదురుగానే కాపురం పెట్టిస్తాను. నేను చాలా మెంటలోనే, ఎంత మంచిగా ఉంటానో అంత తిక్క సన్నాసిని కూడా నేను. కాబట్టి మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఆడపిల్ల ఉంది కాబట్టి నా బాధ, నా భయం అనేది ఏంటనేది మీరు తెలుసుకుంటే మంచిదే. నా పిల్లల్ని నేను ఎలా పెంచాననేది, నా పెంపకం గురించి నాకు తెలుసు. నాకెవరూ అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ విషయంలో అని ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పుకొస్తే వీళ్ళు అలా వినేసి సైలెంట్గా కూర్చున్న తర్వాత ఇటువైపు రుద్రమూర్తి సైడ్ ఉన్నటువంటి రుద్రమూర్తి బంధువులు, మరి మీరమ్మాయికి ఏం పెట్టరండి అని అడిగితే ఆ మాట ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని వారిష్టం అంది ఊర్వశి. అనేసరికి జగన్మోహన్ రావు, అదేంటమ్మా మా ఇంటికి రాబోయే కోడలైతే పెట్టకుండా ఎలా ఉంటాం అని జగన్మోహన్ రావు అంటే, అంతా పెట్టేంత ఏమీ లేదులేండి మా అన్నయ్యకి కూడా, కాకపోతే ఏంటంటే ఎంగేజ్మెంట్కి ఒక నెక్లెస్ తీసుకుంటాడులేండి తక్కువలో, అలాగే ఒక ఉంగరం తీసుకుంటాడు, బట్టలు తీసుకుంటాడు, పెళ్ళికి అమ్మాయికి గంతలోకి చీరలవి ప్రధానం అది తీసుకోవాలి కదా, దాంతోపాటు తాళి గొలుసు, నల్లబూసలో ప్రధాన పొంగరం తీసుకుంటాడులేండి అని చెప్పింది లీలావతి. చెప్పేసరికి అన్నీ మీ ఆడపడుచు గారే చెప్పేస్తున్నారు, అత్తగారిగా మీరేం మాట్లాడరా అన్నారు ఊర్వశినే. నవ్వేసి ఊరుకుంది ఊర్వశి. అంటే మా చెల్లెలు మా ఇంటి ఆడపిల్ల కదా, ఇది ఆవిడ కూతురు పెళ్ళో ఆవిడ కొడుకు పెళ్ళో కాదనుకుంటా కదండి అనేసారు అక్కడున్న చుట్టాలంతా. ఆ తర్వాత ఇక ఎంగేజ్మెంటు, పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళు పెట్టాల్సిన వీళ్ళు, వాళ్ళు పెట్టాల్సిన వాళ్ళు పెట్టిన తర్వాత విశ్వకి మీదకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత అన్న మాట ప్రకారం హనీమూన్ టికెట్లు కూడా తీసుకోవటం, హనీమూన్లకు వెళ్ళి రావటం కూడా అయిపోయి మీద కోడలిగా ఇంట్లో అడుగు పెట్టింది. ఇంటికి మీద అలా వచ్చిందో లేదో ఇక తన బాధ్యతల నుంచి రిటైర్మెంట్ తీసేసుకొని ఊర్వశి ఇంటి బాధ్యతలన్నిటినీ కూడా మీదకి అప్పచెప్పేసిందే. ఆ తర్వాత నెల వచ్చేసరికి మీదకి జగన్మోహన్ రావు శాలరీ తీసుకొని వస్తే, మామయ్య గారు ఇంట్లోకి వాడాలి కదా అంటే, ఇదిగోమ్మా అని ఆయన జీతం 1,50,000 అయితే 15,000 నేను తీసుకుంటానమ్మా ప్రతి నెల నా ఖర్చులకి అని, అలాగే మామయ్య గారు అంటే 1,35,000
10,000 ఆయన ఇచ్చేశాడు కోడలికి. ఆ తర్వాత మొగుడి జీతం తన జీతం ఇద్దరి దాంట్లో చెరి 90 జీతాలు వస్తున్నాయి. అందులో నుంచే ఇద్దరి దాంట్లో కలిపి ఇద్దరు చెరొక 10,000 పక్కన పెట్టుకొని ఇక చెరొక 80 తీసుకొచ్చి కలిపింది. అయ్యొక 1,60,000. మడిది ఆడపడుచు ఇంకా చదువుల్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా వచ్చే ఆదాయాలంటూ ఏవీ లేవు. మామగారు మేధను పిలిచి, చూడమ్మా, ఇంట్లో ఎవరికి ఏది తక్కువ కాకుండా చూసుకో, అన్నీ కరెక్ట్గా జరిగేలా చూడమ్మా అంటే అలాగే మామగారు అందే. అక్కడి నుంచి కరెక్ట్గా 3 నెలల పాటు ఇల్లు, ఇంట్లో ఖర్చులు, ఇంటి పరిస్థితులు అంచనా వేస్తూ ఏ నెలకు ఆ నెల బడ్జెట్ బుక్ తీసుకొని పిచ్చిదానిలాగా ఇంట్లో పడి తిరుగుతూనే ఉండేది మేధ. మామగారి జీతం అయిపోతుంది, తన జీతం అయిపోతుంది, భర్త జీతం అయిపోతుంది. తన జీతం వాడమని ఇమ్మనమని అత్తగారు అడగదు, అవసరమైతే వాడమ్మా అని చెప్పి వదిలేసింది. మామగారు అడగడు, నీ ఇష్టం తల్లి అంటాడు. విశ్వ అసలు ఆ విషయమే పట్టించుకోడు. ఎంత దాంట్లో కూడా ఏమైపోతున్నాయో ఎటుపోతున్నాయో తెలియట్లేదు. ఇంటి ఖర్చు కిందకే ఉదయం పూట 4 రకాల టిఫిన్లు. ఇక ఇంట్లో పని మనుషులు ఉన్నా పని మనుషులు పనులన్నీ చేసినా వంట మాత్రం మేధే చేయాల్సి వస్తుంది. ఒకవైపున టిఫిన్లు అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద గ్లాసులతో పాలు తాగుతారు. అయిపోయిన తర్వాత ఇక పెరుగు లీటర్లు, పాలు లీటర్లు. అవి అయిపోయిన తర్వాత డైలీ నాన్ వెజ్లో 5 కేజీలు మటను, 5 కేజీలు నాటుకోడి, రొయ్యలు అలా వెళుతుంటే రొయ్యలమ్మి ఇలా రా అని పిలుస్తుంది లీలావతి. బొచ్చ రొయ్యలు పోయించేసుకుంటుంది. ఒట్టి కూర ఉడికేటప్పుడే ఇంత తింటారో ఆ తర్వాత మళ్ళీ ఇంత కూరలు వండి పక్కన పెట్టాలి. చేపలబ్బి ఇట్రా అని చేపలు పెద్ద 4-5 తీసుకొని అక్కడ పెడతారు. అవి వండాలి. ఆ తర్వాత ఇక బయట నుంచి కొనుక్కొచ్చే స్నాక్స్, ఇంట్లో చేసే స్వీట్స్, స్నాక్స్, బయట నుంచి కొనుక్కొచ్చే ఫ్రూట్స్, మళ్ళీ బయట నుంచి కొనే ఫ్రూట్ జ్యూసులు అన్నీ కలిపి లెక్క చూస్తే జుట్టు పీక్కుంటుంటే మీదనే ఏంట్రా అలా అయిపోతున్నావు అన్నాడు విశ్వ. ఎంత ట్రై చేసినా ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఓవర్ డ్యూనే తప్ప రూపాయి మిగలలేదు తెలుసా నిల్ బ్యాలెన్స్లో కార్డుల్లో. అంటే నేను చెప్పానుగా నీకు, ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్నే ఎవరూ మార్చలేరని అనేశాడు విశ్వ. అవునా అంతే మేధ. మరంతేగా అన్నాడు. ఆ తరువాత నుంచి ఇలా రోజులు గడవటం మొదలైందే. పెళ్ళైనప్పుడే ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. ఆడపడుచు మరిది బాధ్యతలున్నాయి కాబట్టి ఇంట్లో బాధ్యతలు కంప్లీట్ అయ్యేంత వరకు తాము పిల్లల్ని కనకూడదు అని ప్రికాషన్లో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళ జగన్మోహన్ రావు పిల్లల్ని కనరా అమ్మా అని అడిగితే, బాధ్యతలున్నాయిగా మామయ్య గారు, బాధ్యతలు అవ్వకుండా పిల్లల్ని కని ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెంచుకోకూడదు కాదు. అంతేలేమ్మా, నువ్వేం ఆలోచించినా కరెక్ట్గానే ఉంటుంది. వాళ్ళు ఈ తరం పిల్లలు, ఎందుకు అలాంటివన్నీ చీప్గా లో క్లాస్ వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. అత్తగారు అలా అంది, మామగారు ఇలా అన్నాడు అన్నట్టు మనం మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంది ఊర్వశే. మేధ పొద్దున్నే లేచిన తర్వాత టిఫిన్ చేస్తూ ఉంటే ఆడపడుచు వదిన హెల్ప్ చేసేదా అని వస్తే, కొంచెం ఈ కూరలు తరిగి పెట్టరా, కొంచెం ఇది అది చేసి పెట్టరా అంటే చేసేదే. భర్త మరిది కూడా పనులు అందుకుంటాడు. ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరు ఏ పనులు అందుకోరు. ఆ తరువాత క్యారియర్లు కట్టడం, భోజనాలు సర్దటం, ఇవన్నీ కూడా మేధే చూసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం వచ్చేటప్పుడు ఇక స్నాక్స్ విషయాలు, రాత్రికి భోజనం విషయాలు అన్నీ చూసుకుంటూ ఇలా రోజులు గడిచిపోతూ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మామగారి మేనల్లుడు అజయ్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కోసమని నీట్ రాస్తే నీట్లో ర్యాంక్ రాలేదు అజయ్కి. రాలేదని అజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడని లీలావతి జగన్మోహన్ రావును పట్టుకొని ఏడిస్తే, ఏమైంది నాన్న అన్నాడు అజయ్నే. ర్యాంక్ రాలేదు మావయ్య అంటే, ర్యాంకు రాకపోతే నీకు సీట్ రాదారా అంటే, వస్తుంది మావయ్య, చాలా డబ్బు ఖర్చు అవుద్ది అని చెప్పాడు. చెప్తే, ఈ మావయ్య ఉండగా నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఎలాగోలాగా నువ్వేమీ బాధపడద్దు అన్నాడు. ఈలోపు ఇక జగన్నాథ్కి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఇంజనీరింగ్లో చాలా పెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చింది. నాన్న నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందంటే, మంచిదే, బాగా చదువుకున్నావు, హార్డ్ వర్క్ చేసావు, గుడ్ అని బయటికి వెళ్ళిపోతే, నైస్ రా అని ఊర్వశి లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఇదంతా చూస్తున్న మీదకి ఏమీ ఒక క్షణం పాటు అత్తామామల ధోరణి ఏంటనే అర్థం కాల. విశ్వ మాత్రం తమ్ముడిని కౌగిలి
కౌగిలించుకొని కంగ్రాచ్యులేషన్స్ రా, అంటే నువ్వు వదిన దగ్గరుండే చదివించే కదా అన్న ఇలా నేను ఇంత సాధించగలిగింది అన్న తర్వాత మామగారిని మొగుడిని అత్తగారిని అందరూ కూర్చొని ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎటు మరిదినే ఆడపడుచుని చదివిస్తున్నానుగా మామగారు, ఏమీ తోచట్లేదు, టైంపాస్కి ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నాను, ఏమంటారు మీరు అంటే ఇక నీ ఇష్టం తల్లి, సరదాగా నువ్వేం చేసుకున్నా మాకేముంటుందమ్మా అభ్యంతరం అన్నారు. ఆ తర్వాత మేధ ట్యూషన్లు చెప్పడం స్టార్ట్ చేసిందే. 10th, ఇంటరు, బీటెక్, ఎంటెక్ వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు సబ్జెక్టులు వైజ్. అలాగే ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఇక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ లాంటి, ఇంగ్లీష్ లాంటి, ఫిజిక్స్ లాంటి అలాంటి ఏదైనా పిల్లలు డల్గా ఉన్న వాళ్ళని కూడా తీసుకుని చెప్పేదే. డాబా పైనంతా టెర్రస్ ఖాళీయే కాబట్టి ఆ టెర్రస్ మీద పెద్ద పెద్ద చాపలు వేసేసి నీట్గా కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు, లైట్లు పెట్టే. మీద ఒక్కటే చెప్తోందనే ఇక ఎటు మరిది ఆడపడుచు చదువుకుంటున్నారు కాబట్టి తన దగ్గరే కూర్చుని వాళ్ళు వదినకి చిన్న క్లాసుల పిల్లలకి చెప్పడానికి హెల్ప్ చేస్తే విశ్వ పెళ్ళాం ఒకటే చెప్తోందని వెళ్ళి తను కూడా ఎంటెక్ చేశాడు కాబట్టి భార్యతో పాటు ఇక ఆ ట్యూషన్స్ చెప్పేవాడు. ట్యూషన్స్ డబ్బులు అవసరమైతే ఇంట్లోకే వాడమ్మా అని అత్తగారు చెప్తే అలాగే అత్తయ్య అని మేధ అంటే వాడకి ఏం చేసుద్దులే అని లీలావతి అనేసి వెళ్ళిపోయింది పక్కకే. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఇక జగన్మోహన్ రావు అడ్మిషన్ తీసుకొని వచ్చాడు. అజయ్కి అడ్మిషన్ తీసుకొని వచ్చి ఇదిగో నాన్న నీకు డాక్టర్ సీటు అనేసరికి మామయ్య అని కౌగిలించుకుంటే ఏంట్రా పిచ్చోడా నువ్వు నీది, మరీ కాకపోతే అయినా ఎవరి కోసం చదువుతానన్నావురా, నీ పెళ్ళాం కోసం కాదు, శుభ నీ మొగుడు డాక్టర్ అయిపోయినట్టేనే ఎంబీబీఎస్కి అడ్మిషన్ తెచ్చాను అంటే శుభ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయింది. ఇక అజయ్ కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత మామగారు ఒక రోజున జగన్నాథ్కి నార్మల్ ఫీజే కాబట్టి ఆ ఫీజు బాధ్యతలు మేధనే చూసుకోమ్మా, నీకే శాలరీ ఇస్తున్నానుగా అని చెప్తే అలాగే మామగారు అని చెప్పేసిందే. ఆ తర్వాత జగన్నాథ్కి ఇక అలా కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టాడు. శుభ ఇంకా చదువుకోవటంలో తక్కువలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా లాక్కెళ్ళిపోతుంది. అయితే ఒక రోజున స్పోర్ట్స్ బైకు చాలా ఖరీదైంది కొని దాన్ని తీసుకొని వచ్చాడు మామగారు. తీసుకొని వచ్చేసరికి విశ్వనాథ్ మీ అందరికీ చాలా పెద్ద సర్ప్రైజ్ అని జగన్మోహన్ రావు అందరినీ పిలవరా విశ్వ అనేసరికి పిలిచి బైక్ మీద ఉన్నటువంటి కవర్ తీసేసరికి తమ్ముడికి ఎటు నాన్న ఫీజు కట్టలేదు, నాన్న ఏమే తమ్ముడిని పెద్ద పెద్దగా నువ్వు ఆ యూనివర్సిటీలో చదివినా నేనేమి మేనేజ్ చేస్తానని చెప్పలేదు, ఎటుకూడే అత్త కొడుకునే తనే డాక్టర్ చదివిస్తున్నాడు అనే దాంతో తమ్ముడు ఇప్పటి వరకు తన బైక్ మీదే డ్రాప్ అయిపోతున్నాడు, చెల్లిని తనే డ్రాప్ చేస్తున్నాడు అనే దాంతో బైక్ కొన్నట్టున్నాడు అని జగన్ అని పిలిచేసరికి అన్నా అనేసరికి చూడు అనే విశ్వ అంటే చాలా బాగుంది నాన్న అని జగన్ ఇలా చెయ్యేస్తే చెయ్యి తీరా అది నీ కోసం కాదు అజయ్, ఎట్రా నాన్న అంటే ఏంటి మావయ్య అన్నాడు. అంటే ఇది స్పోర్ట్స్ బైకు నీకోసమేరా, కాబోయే డాక్టర్వి కదా అందుకని నీకోసమే కొన్నాను అంటే చాలా బాగుంది అజయ్, తీసుకో, మీ మామయ్య మనసు ఆకాశమంతా, ఆయన ప్రేమ ఎంత విశాలమైందో నాకు మాత్రమే తెలుసు అని ఊర్వశి కంగ్రాచ్యులేషన్స్ చెప్తే థ్యాంక్స్ అత్త, థ్యాంక్స్ మామయ్య అని అజయ్ ఆ బైక్ తీసుకుని అలా వెళ్తుంటే ఆ బైక్ వైపే అలా చూస్తూ ఉండిపోయాడు జగన్నాథ్. అది గమనిస్తూనే ఉంది మేధ. ఆ తరువాత ఇక జగన్నాథ్ చదువుకుంటున్నాడు కాబట్టి మేధే ఒక రోజున జగన్నాథ్ బర్త్డే వచ్చింది. నెక్స్ట్ మంత్కి బర్త్డే రాగానే సర్ప్రైజ్ అని అన్నా వదనలో కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి తీసుకెళ్ళి ఒక మంచి బైక్ కొని కేసు చేతిలో పెడితే ఏంటన్నా ఇదే అన్నాడు. ఇది నీదే లేరా, మీ వదిన నేను కలిసి తీసుకున్నాం, నీకోసం, హ్యాపీగా వెళ్ళు కాలేజ్కి అంటే థ్యాంక్స్ వదిన, థ్యాంక్స్ అన్నయ్య అంటే ఎందుకమ్మా అనవసరంగా పెట్రోల్ ఖర్చు, పర్వాలేదులేండి మామయ్య లోన్ పెట్టే తీసుకున్నాను, ఎటు అందరి శాలరీలు ఇంటి కిందకేగా వాడేదే, ఒక బైక్కి ఎంత వద్దులేండి లోన్ కడితే అనేసింది మేధ. ఆ తర్వాత జగన్మోహన్ రావు ఇక
మ్యాక్ బుక్ తీసుకొని వచ్చాడు అజయ్కే. అయితే జగన్నాథ్ ల్యాప్టాప్ కావాలని అప్పటికి 100 సార్లు అడగటం మీద గమనించింది. కానీ జగన్మోహన్ రావు ఇప్పుడు అన్నయ్యదో వదిందో ఎవరో ఒకళ్ళది వాడేసుకో, ఇప్పుడు నీకు కూడా కావాలంటే ఎక్కడి నుంచి ఖర్చులు మేనేజ్ చేసుకోవద్దు అన్నాడు. అనేసరికి ఏమీ మాట్లాడలా, మెదలకుండా ఊరుకుంది మేధ. ఊరుకునే ఆ తర్వాత నెలలో ఇక తను కూడా ఒక మ్యాక్ బుక్ తీసుకొచ్చి జగన్ చేతిలో పెట్టింది. వదినా, ఇది నీకే నాన్న, నీదే అన్నాడు అన్న. అనేసరికి థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ వదినా అంటే, నువ్వు ఇప్పుడు ఇది ఎవరితోనూ షేర్ చేసుకోనక్కర్లేదు, ఎవరిదే అడగక్కర్లేదు. ఎందుకమ్మా డబ్బులు ఎక్కువయ్యా అంటే, పర్లేదులేండి మావయ్య, నలుగురు పిల్లలతో పాటు చదువుకునేటప్పుడు మన పిల్లాడు తక్కువ కాకూడదు కదా అనేసి లోపలికి వెళ్ళిపోయింది మేధ. ఉంది 5 బెడ్రూముల ఇల్లు. 5 బెడ్రూముల్లో మీద పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉంది. అత్త మామ ఒక గదిలో ఉంటారు, మామ చెల్లెలు మొగుడు ఒక గదిలో ఉంటారు. ఆ తరువాత ఇక ఉందే 3 బెడ్రూములు. అయితే విశ్వకి తనకి ఒక బెడ్రూము. ఉన్న 2 బెడ్రూముల్లో జగన్నాథ్ని అజయ్ని ఒక బెడ్రూమ్లో, శుభని సుప్రియని ఒక బెడ్రూమ్లో ఉండమంటే, ఒకరోజు రాత్రి వాటర్ కోసం అని లేచి రోజు విశ్వ వాటర్ బాటిల్ పెట్టమంటే మర్చిపోతాడు. చూసి మేధ ఇద్దరు పిల్లలు హాల్లో పడుకుంటే, ఏంటర్రా ఇలా పడుకున్నారు అని అడిగింది. అడిగితే జగన్, ఏం లేదు వదిన, వాడికి పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలంట అజయ్కి రూము. నాకు అలా ఉంటే పిచ్చెక్కిపోద్ది, నేను టీవీ చూడకుండా పడుకోను వదిన, టీవీ చూసుకుంటూ పడుకుండిపోవటం సరదాగా ప్రశాంతంగా నా మనసు పడుకునేటప్పుడు రిలాక్స్డ్గా ఉండకపోతే నాకు నిద్ర పట్టదు అన్నాడు జగన్నాథ్. అని హాల్లో కింద అలా కార్పెట్ మీద చాపేసుకుని అలా పడుకున్నాడు దుప్పటి కప్పుకొని టీవీ చూస్తూ. చూసి మేధ ఆ తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేపాటికి పక్కన శుభ క్యాట్ బెడ్ లాంటి ఒక బెడ్ వేసుకొని అందులో పడుకొని ఇక పుస్తకం చదువుకుంటోంది. పుస్తకం ఉంటే చాలు, దీనికి వేరే ప్రపంచమే తెలియదు. శుభ అంటే, ఆ వదిన అనేసరికి, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదు వదిన, సుప్రియ గురక పెడుతోంది, దాని గురక్కి గాడిదలు గుర్రాలు కలిసి మీదకు వచ్చినట్టు అనిపించేస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు వదిన, ఇక్కడ ప్రశాంతంగా ఉంది కదా, అందుకే ఇక్కడికి వచ్చి అన్నట్టు టీవీ చదువుకుంటున్నాడు, నాకు ప్రాబ్లం ఏం లేదు, బుక్ చదువుకుంటున్నాను అంటే, చూసి ఆడపడుచు వైపు చాలా జాలి బాధ అనిపించేసింది మీదకే. దాంతో తెల్లారేపాటికి వస్తూ ఇద్దరికి కూడా 2 బెడ్డింగులు కొనుక్కొచ్చింది. బెడ్డింగులు కొనుక్కొచ్చి, కింద పడుకోకండి, ఇక నుంచి ఈ బెడ్డింగులు వేసుకుని పడుకోండి ఇద్దరు అని చెప్తే, థ్యాంక్స్ వదినా అని మురిసిపోయారు పిల్లలిద్దరూ కూడా. ఆ తరువాత అజయ్కి చాలా ఖరీదైన ఐఫోన్ కొనుక్కొచ్చిచ్చాడు జగన్మోహన్ రావు. జగను అట్టే చూడటం చూసింది మేధ. చూసి కూడా ఏమీ అనని వాళ్ళ సంస్కారానికి ఏమీ మాట్లాడకుండా మొగుడిని తీసుకొని వెళ్ళి ఇక మరిదికి ఇష్టమైనటువంటి ఫోన్ తీసుకొని గిఫ్ట్గా ఇచ్చింది. ఎందుకు వదినా అంటే, మంచి మార్కులు తెచ్చుకుంటావని, బాగా చదువుతావని, సోషల్ మీడియా అయినా ఏదైనా మనం కరెక్ట్గా వాడినంత వరకు అది మన హెల్త్కి మంచిదే, అది మన ఫ్యూచర్కి మంచిదే, దేన్నైనా మనం విపరీతంగా వాడితేనే మనకు మంచిది కాదు, అర్థమైంది వదిన, మిస్యూజ్ చేయను అని చెప్పి లిబర్టీ ఇస్తున్నావు కదా అని అతి ఎప్పుడు చేసే అలవాట్లేదు, నాకు తెలుసులేరా అన్నాడు విశ్వ. ఆ తరువాత ఒకవైపున సుప్రియకు కూడా ర్యాంక్ రాలేదు. సుప్రియ అయితే అసలు నేను చచ్చిపోతానని గదిలో తలుపులు వేసుకుంటే లీలావతి పడిపోయిందే. జగన్మోహన్ రావు లోపలికి వెళ్ళి, నేనున్నానమ్మా నీకు అని హామీ ఇచ్చొచ్చాడు మేనగోడలకే. ఆ తర్వాత శుభకి ఎంసెట్లో ర్యాంక్ వస్తే, వచ్చిందా, నైస్ అనేశారు అత్త మావలో. ఆ తర్వాత శుభ విషయం కూడా నువ్వే చూసుకోమ్మా అంటే, అలాగేలే మావగారు అనేసింది మేధ. ఇటువైపున సుప్రియకి మాత్రం డాక్టర్ సీటు ఎంబీబీఎస్ తీసుకుని అడ్మిషను, దాంతోపాటు కొత్త స్కూటీ కొని, దాంతోపాటు ఇక ఒక్కసారే మళ్ళీ ఎందుకని ల్యాప్టాపు ఫోను కూడా కొనుక్కొచ్చాడు జగన్మోహన్ రావు. శుభ ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత శుభ పుట్టినరోజు వచ్చిందని శుభని తీసుకుని వెళ్ళి, శుభ కోసం నీకోసం తెచ్చామమ్మా అని స్కూటీ తాళాలు ఇచ్చింది మేధ. ఎందుకమ్మా ఇన్ని బళ్ళు, ఎంతెంత అవుతాయో తెలుసా పెట్రోల్కి అన్నారు అత్తామావలు. పర్వాలేదులేండి, ఏమైంది, నేను అడ్జస్ట్ చేసేస్తాను ఎలాగైనా సరే అన్న తర్వాత సుప్రియ
సుప్రియ బైక్ కన్నా కూడా నీది ఇంకా బాగుంటుందిరా శుభ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకున్నాము అని చెప్పింది. తెలుసు వదిన, నువ్వెంత మంచిదానివో, అన్నయ్య ఎంత మంచివాడో, మా గురించి ఇంట్లో ఎవరైనా పట్టించుకుంటారంటే అది మీ ఇద్దరేనని మాకు కూడా తెలుసు అని కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ కీస్ తీసుకుంటుంటే, అంతేనా ఇంకేం వద్దా అన్నాడు విశ్వ. వద్దన్నా చాలు అన్న తర్వాత, ఇక వద్దంటే ఎలాగా, మరి నా ఆడపడుచు ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళింది కదా, నీకు ల్యాప్టాప్ వద్దు అని మ్యాక్బుక్ చేతిలో పెట్టి, మరి నా చెల్లెలకి ఫోన్ వద్దు అని ఫోన్ చేతిలో పెట్టాడు. చాలా సంతోషంగా అన్నయ్య వదినల్ని కౌగిలించుకుందే. ఏదున్నా సరే మార్కెట్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, పార్కుకి వెళ్ళినా, మేధా వాళ్ళ పుట్టింటికే వెళ్ళినా, చివరికి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్తారు, విశ్వ, మేధ, జగన్నాథ్, శుభ. ఆ తర్వాత ఏది కొనుక్కొచ్చినా మేధే కొనుక్కు రావాలి ఇంట్లోకే. జగన్మోహన్ రావు కానీ, ఊర్వశికి కానీ, లీలావతి, శేషగిరిరావుకి కానీ విశ్వకు కూడా తనే కొంటదే, జగన్ శుభకు కూడా తనే కొంటదే, అజయ్ సుప్రియకి కూడా తనే కొంటదే. ఇంట్లో మిగతా వాళ్ళల్లో మామగారు కోడలు తెచ్చింది చూసి ఆయన వేసుకుని వెళ్ళిపోతాడు. అసలు ఆయన ఏమీ మాట్లాడు. అత్తగారు బాగుంది బాలేదని ఏమీ చెప్పకుండా ఉండకుండా, నీ సెలక్షన్ బాగుందమ్మా అని నవ్వేసి వెళ్ళిపోద్దే. లీలావతి, శేషగిరిరావు మొహాలు మాడిపోతాయి. మేము ఇలాంటి వాడం అలాంటి వాడమని ఒక సంగీత కచేరీ చేసి వదిలేస్తే ఉన్న అమౌంట్లో చాలా వరకు లోన్లకి వెళ్ళిపోతున్నాయి మామగారు. నేను చాలా వాటికి అడ్జస్ట్ చేసుకొని వస్తున్నాను, మీకు తెలుస్తుంది కదండి అంటే, తను మాత్రం చూసుకోవద్దటే. కానీ ఇప్పుడు ఏముంది అని సర్చ్ చేసుకుంటూ వచ్చేశారు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, అలా ఇలా చేసి మొత్తానికి కాలచక్ర భ్రమణంలో సంవత్సరాల కాలమే గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది. ఎంత దాంట్లో అజయ్దే ఎంబీబీఎస్ అయిపోయి అజయ్ ఎండీకి వేరే ఊరికని చెప్పి వెళ్ళిపోయాడు. మామగారే ఆ చదువు బాధ్యతలన్నీ ఎలా చూసుకున్నాడు. ఆ తర్వాత సుప్రీద్ ఎంబీబీఎస్ అయిపోయి ఎండీకి వెళ్ళిపోయింది. ఈ ఇంత దాంట్లో జగన్దే ఎంటెక్ అయిపోయి జగన్కి మంచి ఎంఎన్సీ కంపెనీలో మంచి ప్యాకేజ్తోనే జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి వదిన చేతికి ఇచ్చాడు. ఇస్తే అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పి వెళ్తే, మంచిదే, నీ లైఫ్లో నువ్వు అనుకున్న దానికి నువ్వు కష్టపడ్డావు, పైకి వచ్చావు, ఏముందో దాంట్లో పిచ్చి వేషాలకు ఆఫీస్కి వెళ్ళానని నీ మరదలు, నీ పెళ్ళాం, నీకోసమే అది డాక్టర్ చదువుతుంది, అది తిరిగి వస్తుంది, గుర్తుపెట్టుకో, వేషాలేకు అని చెప్పాడు. జగన్మోహన్ రావు ఏమీ మాట్లాడలేదు. జగన్ మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయాడు. ఇక నుంచి ప్రతి నెల నీ ఖర్చులకి 10K ఉంచుకొని మిగతా ఇవ్వు అని చెప్పింది మేధ. నీ చేత్తోనే ఇవ్వలేవదిన, ఇన్నాళ్ళుగా మా పాకెట్ మనీలు నువ్వేగా ఇచ్చేదే అన్నాడు జగన్. ఆ తర్వాత శుభకొచ్చింది ఉద్యోగం, ఎంటెక్ కంప్లీట్ అయిపోయా. అటు మేధ చెల్లెలు యుక్తకి, మేధ తమ్ముడు పార్థుకు కూడా ఎంటెక్లు అయిపోయి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత శుభ కూడా ఒక 10K నువ్వు ఉంచుకుని మిగతా ఇవ్వమ్మా అంటే ఇచ్చేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత అజయ్ది, సుప్రీది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది ఎండీలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఇక్కడే మాకు హాస్పిటల్స్లో ఇద్దరికి జాబులు వచ్చాయి అని చెప్పి ఇక్కడి నుంచే ఉద్యోగానికి వెళ్ళి రావటం, ఆ హాస్పిటల్కి మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి ఇంత వస్తోందని కానీ, ₹1 ఇవ్వటం కానీ ఇంట్లోకి ఎప్పుడు మీద చూసింది లేదు. ఇప్పుడు వాళ్ళు ఇస్తుంది లేదు, వాళ్ళని ఇమ్మనమని తను అడుగుతుంది లేదు, అడిగింది లేదు. మొత్తానికి డాక్టర్ అయిపోయాడు నా మేనల్లుడు, మొత్తానికి డాక్టర్ అయిపోయింది నా మేనగోడలు అనే తెగ సంతోషపడిపోయాడు జగన్మోహన్ రావు. అయితే వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తే పోతుందేమోగా చెల్లెమ్మ అన్న తర్వాత, అదేంటన్నయ్య ఇప్పుడు మొన్నేగా వాడు వెళ్తాం మొదలుపెట్టాడు హాస్పిటల్కి, అందుకే ముందు ఎటు వాడికి శుభకి చేసేద్దాం, ఆ తర్వాత సుప్రియకి జగన్నాథ్కి చేసేద్దాం అని అనుకుంటూ మాట్లాడుతూ ఉండగానే శుభకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, చూసుకోకూడదట్రా అని మేధ హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టించి తీసుకొచ్చి చాలా బాగా చూసుకుంటోంది ఆడపడుచుని. ఈలోపు తను చేసే కంపెనీలో గ్రోత్ లేదు అని ఒక కోర్సులో 6 months జాయిన్ అయితే గనక తన శాలరీ డబుల్ అయ్యే ప్యాకేజ్తో వేరే కంపెనీలోకి వెళ్ళొచ్చు అనే దాంతో జగన్ చేసే చోట ఉద్యోగం మాని ఒక కోర్సులో జాయిన్ అయ్యాడు. ఆల్ ద బెస్ట్ అంది మేధ. థ్యాంక్ యూ వదిన అన్నాడు. ఈలోపు విశ్వకి ఆఫీస్లో ఆల్రెడీ డివోర్స్ అయినటువంటి ఒక పై అధికారి ఉంది. అదే విశ్వ పెళ్ళయ్యే 10 సంవత్సరాలు అయింది ఇప్పటికే. అయినా సరే
చాలా అందంగా, నిజం చెప్పాలంటే ఇప్పుడే పెళ్ళైనటువంటి అసలు పెళ్ళి కానబ్బాయి అన్నా నమ్మేటట్టుగా ఉంటాడు విశ్వ. దాంతో విశ్వ మీద కన్నేసి విశ్వకి క్లోజ్ అవటం, విశ్వ ముందు కావాలని అతెక్కువ చేయటం మొదలు పెడితే విశ్వ దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు విశ్వ మీద కోసమని అలా ఆఫీస్కి వెళ్ళి మీదని ఎక్కించుకొని వెళ్తాడు రోజు బండి మీద. అయితే బయలుదేరుతుంటే నా కారు ట్రబుల్ ఇచ్చింది విశ్వ, తీసుకెళ్ళవా నన్ను కూడా అంటే, సారీ మ్యామ్, నా కోసం నా వైఫ్ ఎదురు చూస్తూ ఉంటుంది. అబ్బా ఏమవుద్ది ఇంతలోకే అని ప్లీజ్ అని విశ్వ అంటూ ఉండగానే బైక్ ఎక్కేసిందే. సరే తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించితే కాఫీ తాగెళ్దు కానీ రా, సారీ మ్యామ్ లేట్ అయిపోయింది నేను వెళ్ళాలి అనేసరికి లోపలికి రమ్మంటున్నానా అని లాక్కెళ్ళిందే. లాక్కెళ్ళిన తర్వాత ఇక చెప్పుకోకూడదు కానీ బికినీ లాంటి ఒక డ్రెస్ వేసుకొని ఇక కాఫీ అన్నది కాస్త ఒక మందు పోసుకొని విస్కీ లాంటిది గ్లాసులో తీసుకొచ్చింది. తీసుకొచ్చి విశ్వతో నాకు కోట్ల రూపాయలు ఆస్తుంది, టైంపాస్కి జాబ్ చేస్తున్నాను, చాలా డబ్బు ఉన్నోడిని పెళ్లి చేసుకున్నాను, వాడు నన్ను సుఖపెట్టి సాటిస్ఫై చేయలేకపోయాడు, అందుకే డివోర్స్ ఇచ్చాను, ఎలిమనీ కింద కోట్లు వచ్చినాయి, నీలాంటి ఒక మగాడి కోసం చూస్తున్నాను, నన్ను సుఖపెడితే నీకు సుఖము ఇస్తాను, దాంతోపాటు డబ్బు ఇస్తాను, ఆఫీసులో నా తర్వాత పొజిషన్ ఇస్తాను అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. 6 సంవత్సరాల ప్రేమ నాదే నా పెళ్ళాందే. ఆ తర్వాత 10 ఏళ్ళు ఇప్పటికి నాకు నా పెళ్ళానికి పెళ్ళయ్యే. నేనే ప్రపంచం అనుకొని బ్రతుకుతున్న నా పెళ్ళాన్ని నేను మోసం చేస్తే అసలైన ఒక విషయం నాకు తెలియక అడుగుతానే, మీలాంటి వాళ్ళ వల్ల కదో ఆడజాతి సిగ్గుతో తల వంచుకుంటుంది, ఆడవాళ్ళు దిగజారిపోయింది, ఆడవాళ్ళు హీనంగా తయారైనటువంటి నీలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దిగజారిపోయిన రకాలు మీ వల్ల మంచి వాళ్ళను కూడా చెడ్డగానే మాట్లాడుతున్నారు మగ వెధవలో. నిజం చెప్పాలంటే నీ మొగుడిని నువ్వు వదిలేసావు, అది నీ పర్సనల్, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి, రోజుకొకటితో గంటకొకటితో తిరిగే నిన్ను ఏమంటారో తెలుసా, ఇప్పుడు నేను నీతో తప్పు చేస్తా, నా పెళ్ళానికి చెప్పను, నేను గ్రేటు గొప్ప అనుకొని నాకు నేను జబ్బలు చరుచుకొని ఇంటికి వెళ్ళిపోయి నా పెళ్ళాం దగ్గర నేను ఆ విషయం దాచాను కదా అనుకుంటాను. ఎన్నాళ్ళో ఆ ఇన్సెక్యూర్ ఫీల్ ప్రతిరోజు నాకు ఉంటుందిగా, నా పెళ్ళానికి ఎక్కడ తెలిసిపోద్దో, ఎక్కడ బయటపడిపోద్దో, తెలిస్తే తను నాకు ఎక్కడ కాండ్రి చుమ్మూసుద్దో, ఎక్కడ విడాకులు తీసుకుంటుందో అని నా మ్యారిటల్ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్దిగా, తనకు తెలిస్తే నా మొహాన్ని విడాకులు పడేసి పోద్దిగా, లేదో సరే నా పెళ్ళానికి తెలియదు అనుకుందాం, నాలాంటిదే నా పెళ్ళాం కూడా అయితే నేను ఇక్కడ నీతో తప్పు చేస్తున్నట్టు అక్కడ వేరే ఎవడో ఒకడు నీలాంటోడు ఉండడా, చెయ్యాలనుకుంటే ఆడది కూడా చెయ్యొచ్చు, మగాడే కాదో. ఆ విషయం ఏ వెధవైతే ఆలోచిస్తాడో ఆ వెధవ తప్పుడు పనులు చెయ్యడేమో కదో అని లాగి దవడబెట్టి 2 డేస్ అక్కడి నుంచి విశ్వ వచ్చేస్తుంటే, ఏరా నన్నే కొడతావా సుఖపెట్టమంటే, నీ అంతు చూస్తా, నువ్వు ఎలా ఆఫీస్లో వర్క్ చేస్తావో చూస్తా అని తెల్లారేపాటికి విశ్వ వర్క్ బాగాలేదని ఉన్న కంప్లైంట్లన్నీ విశ్వ మీద చూపించి విశ్వని డిస్మిస్ చేసేసిందే. డిస్మిస్ చేసేసేసరికి నువ్వు మర్యాదగా నన్ను సుఖపెడతానను, ఇప్పుడైనా మహారాజులో చూసుకుంటా, ఈ కంపెనీ కాకపోతే దీని తాతల్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, మూసుకొని పోవే అని విశ్వ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్తే మేధ అలా చూస్తూ గడ్డం కింద చేయి పెట్టి కూర్చుంటే, ఏంటే పెళ్ళై 10 ఏళ్ళైనా నా మొగుడే అందం తగ్గలేదనుకోవాలా, లేదంటే నా మొగుడికి నా మీద ఇంత ప్రేమ ఉందని మురిసిపోవాలా అని కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. పిచ్చిదానా, పిచ్చి మాటలు మాట్లాడుకో, నాకేం తక్కువరా, వేరే చోట ట్రై చేస్తే నాకు జాబ్ రాదా, ఎంతకన్నా మంచి ప్యాకేజ్తోనే వస్తుంది నాకు అని జగన్ వచ్చాడు. ఏమైంది వదిన అంటే ఇలా జరిగిందంట అని శుభకి జగన్కి చెప్తే, ఒకటే ఇచ్చావా అన్న, తొక్కేసి రావాల్సిందిగా అన్నాడు జగన్. ఇలాంటి వాటి వల్లే కదో ఆడోళ్ళందరినీ చీప్గా అనుకుంటున్నారు అంది శుభ. ఆ తర్వాత విశ్వ జాబ్కి ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడా కూడా ఇక తను అనుకున్న ప్యాకేజ్తో జాబ్ రావటం లేదో. ఫ్రెషర్గా వెళ్ళి ఇప్పుడు తను ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత అది తనకే అవమానం కదా, మంచి జాబ్ వస్తేనే జాయిన్ అవుదాం అనే దాంతో ఇంటర్వ్యూస్ ఇస్తూ కూర్చున్నాడు విశ్వ. ఇక ఈలోపు జగన్మోహన్ రావు సరిపోయింది పో, నేను పెళ్ళి అనుకునేసరికి నీ మేనగోడలో కాలిరగ కొట్టుకొని కూర్చుందే, కాబట్టి ఒక పని చేద్దామమ్మా అని అంటూ ఉండగా మాటల్లో రానే వచ్చేసాడు. చూసావా పెళ్ళిళ్ళ ప్యారే గారు, రండి పంతులు గారు అని కూర్చోండని కూర్చోబెట్టాడు పెళ్ళిళ్ళ ప్యారైని. ఏంటిదంతా ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉండగానే ఊర్వశి ఒక్క నిమిషం ఉండు అని లీలా
బావా అని పిలిచి విశ్వ, మేధ, జగన్, శుభ అంటే నేను ఇక్కడే ఉన్నాను నాన్న అంది శుభ. ఉన్నావా? ఒరే అజయ్, సుప్రియ రండమ్మా అని అందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత ఏంటి విశేషం అంటే కూర్చోండి ముందందరూ అని కూర్చున్న తర్వాత శుభకి ఎటు కాలు ఇరిగింది కాబట్టి శుభకి తగ్గడానికి ఇంకొక 3 months అయినా పట్టుద్దన్నారు కాబట్టి డాక్టర్లు 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో కుండ మార్పిడైనా చేయటం కరెక్ట్ కాదు అనే దాంతో శుభకి అజయ్కి ఎప్పుడూ అనుకున్న పెళ్ళి అయినా ఈ 3 నెలలు ఆపి చేద్దాం. ఇక జగన్కి సుప్రియకి మాత్రం మీరు ఆడపిల్లకు ముందు చేసి మగపిల్లాడికి తర్వాత చేస్తేనే బాగుంటుంది కాబట్టి నాకు ఆ అదృష్టం లేదు కాబట్టి జగన్కి సుప్రియకి మాత్రం ముందు పెళ్లి జరిపించేద్దాం, ముహూర్తాలు పెట్టిద్దామని పంతులు గారిని రమ్మన్నాను అనేపాటికి ఏంటి అన్నాడు శేషగిరిరావు. అదే బావా పెళ్లి గురించి అని జగన్మోహన్ రావు అంటే టేపాయిని ఒక్క తన్ను తంతే గ్లాస్ టేపాయి గోడకు తగిలి పగిలిపోతే లేచి నిలబడి ఎవడు చెప్పాడురా ఈ పెళ్ళి మేము చేసుకుంటున్నామని జగన్మోహన్ రావుగా నీకు అని, ఈ పెళ్ళి జరగదు అని శేషగిరిరావు లేచి నిలబడ్డాడు. అప్పటి వరకు పుట్టి బుద్ధెరిగిన తర్వాత మీద వచ్చిన ఇన్నేళ్లలో కానీ విశ్వ జగన్ శుభ పుట్టిన ఇన్నేళ్లలో కానీ ఊర్వశి కాపురానికి వచ్చిన అన్నేళ్లలో కానీ చెల్లెలు పెళ్ళైన ఇన్నేళ్లలో కానీ జగన్మోహన్ రావుతో సహా ఎవరూ శేషగిరిరావు గొంతు అంతా అని విని ఎరుగరు. ఎందుకు జరగదు బావా? నా కొడుక్కేం తక్కువ? నీ కూతుర్ని ఎందుకు ఇవ్వవు నా కొడుక్కే అని అడిగితే ఏం ఎక్కువరా నీ కొడుక్కే అని అడిగాడు శేషగిరిరావు. ఏం ఎక్కువ అంటే అవునన్నయ్య, నా కూతురు రేపొద్దున నీ పెద్ద కోడల్లాగా లో క్లాస్ ఫ్యామిలీలో నుంచి ఏమన్నా వచ్చిందా? లేకపోతే నా కూతురు కూడా నీ ఇంటికి కోడలైతే రేపేం చేయాలరా? అది కూడా నీ పెద్ద కోడల్లా అడుక్కు తినేదానిలా అలగా దానిలాగా ఉద్యోగాలకు వెళ్ళొస్తూ బడ్జెట్లు వేసుకుంటూ ఇంట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ వంటలు చేసుకుంటూ అందరికీ క్యారియర్లు సర్దుకుంటూ పాచి పని చేసుకుంటూ బతకాలా? నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడల్ని ఆఫీస్ దగ్గర వదిలినట్టు నీ చిన్న కొడుకు నా కూతుర్నే హాస్పిటల్ దగ్గర వదిలి తీసుకొస్తాడా? దాని జీతం కూడా మీకే ధారపోసి మీ కింద పడి బతకాలా? నా కూతురు MBBS MD అడుక్కు తినేది కాదు. అయినా నీ కొడుకు ఏముందనరా అసలు నా కూతుర్నిచ్చి చేయటానికి? నా కూతురు వేరే దాంతోపాటు MBBS చదివే అబ్బాయిని ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు లవ్ చేస్తుంది. మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసొచ్చాం. వాళ్ళతో మేము మాతో వాళ్ళు ఓకే అని కూడా అనుకున్నాం. పెద్ద ఫ్యామిలీ వాళ్ళదే. పెద్ద దర్జా దర్పం ఉన్న కుటుంబంలోకి నా కూతుర్ని పంపాలనుకుంటున్నాను. నెత్తి మీద పావలా పెడితే అర్ధనాకి చెల్లడు నీ చిన్న కొడుకు. వీడికిచ్చి నా కూతుర్ని చేయటం ఏంటి? ఏరా ఎప్పుడైనా నా కూతురు నేను ఇష్టపడుతున్నానందా? నీ మీద మోజు పడిందా? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? నేనెప్పుడైనా నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పానా? మోజు పడ్డానా? పెళ్లి చేసుకుంటానని చెప్పానా? మాట్లాడేటప్పుడు మాటలు హద్దుల్లో రానివ్వు, లేదంటే మర్యాదగా ఉండదు అనేసరికి అదేంట్రా పోనీ సరే అమ్మ ఇష్టపడింది అజయ్, నువ్వు పోనీ శుభని చేసుకోరా అని అడిగాడు జగన్మోహన్ రావు. చేసుకోడు. ఎందుకు చేసుకుంటాడు? వాడు ఒక అమ్మాయిని MBBS చదువుతున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. వాళ్ళది చాలా డబ్బున్నోళ్ళ కుటుంబం. మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడొచ్చాము. మా అబ్బాయి అమ్మాయిని తప్ప వేరే అమ్మాయిని ఎవరిని చేసుకొని అంటున్నాడు. ఏముందని చేసుకుంటాడు? నీ కూతురు ఏమన్నా అందగత్తా? నా కొడుకు MBBS MD చదివాడంటే ఎన్ని కోట్ల రూపాయలు కట్నం ఇవ్వాలి బయట? అయినా ఏం బ్రతుకురా జగన్మోహన్ రావు నీదే. నీకన్నా బ్రోకర్ పని చేసుకునే వెధవలు చాలా బెటరు అనకూడదులే. కానీ కూతుర్ని MTech చదివించి MD చదివిన డాక్టర్ అయినా నా కొడుక్కే టార్చైనా సరే గ్యాలమేయాలనే కదో తెచ్చి ఎంచక్కా ఇంట్లో పెట్టి ఎదురెదురుగానే నీ కూతుర్ని నువ్వు తిప్పేది. నీ కొడుకు ఎంతోటి 6 pack బాడీ చూసి నా కూతురు పడిపోవాలనుకోనా ఏంటన్నయ్యా నువ్వు ఇలా చేసిందే? అసలు స్థాయి హోదా మర్చిపోయి ఎలా మాట్లాడగలిగావో? నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వేంటి, నీ జీవితం ఏంటి అనేది మర్చిపోయి
ఎలా మాట్లాడగలిగావురా ఇలా నువ్వు అనేసరికి, అయినా ఈ డిస్టర్బెన్సెస్ ఈ గొడవలన్నీ అనవసరం, నేను ఒక్కటే అడుగుతున్నాను. శుభ ఎప్పటి నుంచో చదువుతుంది, ఇప్పటికీ ఉద్యోగం చేస్తుంది, అది ఎవరిని లవ్ చేయలేదు, ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవరితో తిరగలేదు, వర్జిను, అదే ఇప్పటి వరకు సిన్సియర్గా ఉంది అనే గ్యారంటీ ఏంటి? నాకు దాని మీద ఆ ఫీల్ ఎప్పుడూ లేదు, నీ మీద నాకు అంతకన్నా లేదులే, ఓవర్ యాక్టింగ్ చేయకు అంది శుభ. అయితే సో లైట్ తీసుకోండి అన్న తర్వాత, ఏంట్రా నా చెల్లెల్ని అంది నువ్వు అన్నాడు విశ్వ. అవును, అదెవరితో కాల్ జారలేదని పతివ్రతని గ్యారంటీ ఏంటి బావా అన్నాడు అజయ్. అనేసరికి విశ్వ అజయ్ని పట్టుకొని పటా 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 పాప్కార్న్ పగిలినట్టు పగిలిపోయినాయి 2 చెంపలు కూడా. ఆ తర్వాత ఇక, ఆగు పెద్ద బావ, ఎందుకు కొడతావు మా అన్ననే? మా అన్న దాంట్లో తప్పే ఉందే? అసలైన ఈ ఇంట్లో యవతి పతివ్రతనే, దేవవేశ్య పేరు పెట్టుకుంది ఊర్వశి అని నీ అమ్మ, నీ బాబునే నలిగిపోతానని మీద చెయ్యనివ్వదంట మా అమ్మ చెప్తా ఉంటుంది ఎప్పుడూ కూడాను. అలాంటిదే నీ అమ్మకి కూతురేగా నీ చెల్లెలు, నిజంగానేగా నీ చెల్లెలు ఇన్నాళ్ల నుంచే ఏ కాలేజీలో చదవలేదా? మా అన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అన్నాడు, నేనంటున్నా ఇది రోజుకొకటితో గంటకొకటితో తిరగలేదని గ్యారంటీ ఏంటే? నీ పెళ్ళాము నువ్వు ఒకే ఆఫీస్ అయినా వేరు బ్రాంచులు కదా, నీతోనే ప్రేమాయణం సాగించింది, ఇన్నాళ్ళు పిల్లల్ని కనలేదు, పిటపిటలాడిందంటే ఇదెంతమందితో తిరిగేస్తుందో, ఇది ఎంతమంది దగ్గర కాలు జారి ఇల్లు జరుపుతుందో ఎవడికి తెలుసు అంది సుప్రియ. అనేసరికి జగన్ జుట్టు పట్టుకున్నాడు సుప్రియది. ఉసే బజార్ దానా, నువ్వు డాక్టర్వా? నువ్వెంత, నీ బ్రతుకెంతే? మా అమ్మని పట్టుకొని, మా వదిన్ని పట్టుకొని, మా చెల్లెల్ని పట్టుకొని అంటావంటే అని పడేసి కాలు కిందేసి తొక్కేసి జుట్టు పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. కొట్టేసరికి నా కూతుర్ని నా కొడుకునే కొడతారట్రా అని శేషగిరిరావు అంటే, ఏంట్రా నీ కూతుళ్ళని నీ కొడుకుని కొట్టేది అని అన్నదమ్ములిద్దరూ కలిసి షర్టు పట్టుకొని పైకి లేపి శేషగిరిరావుని బెల్ట్ బకెలు మొత్తం ఎక్కడికక్కడ పీస్ అయిందాక బెల్ట్ పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టారు శేషగిరిరావునే. మీ బతుకులు చెడ, మీ బ్రతుకులకి మేము ముష్టేసిన దాకా దిక్కులేదు, చేతగాని చవట వాజమ్మ వెదవ, 24 గంటలు పెళ్ళాం దగ్గర గదిలో కూర్చునే సన్నాసే, నీకు ముద్ద పెట్టింది మేము, ఆశ్రయం ఇచ్చింది మేము, నీ కొడుకుని కూతుర్ని చదివించింది మేము, నీ బ్రతుకు చెడ. అలాంటిది నా చెల్లెలేమైనా నీ కొడుకుని కావాలనుకుందా, నా తమ్ముడేమైనా నీ కూతుర్ని కావాలనుకున్నాడా? మీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే పద్ధతిగా చెప్పి మూసుకొని పోవాలి బయటికి, అంతేకాని ఎక్స్ట్రా డైలాగులు మాట్లాడతావంట్రా, మా అమ్మని మా చెల్లిని నా పెళ్ళాన్ని అంటారా? ఒరే ఆగరా అని జగన్మోహన్ రావు అంటే, ఆగుమావయ్య అంది మేధ. నాన్న నువ్వు మనిషివైతే ఆగుతావు అంది శుభ. అది కాదే అని ఊర్వశి అంటే, అమ్మ తల్లివని కూడా చూసుకోను నేను అన్న తర్వాత, ఏంటత్తా నువ్వు ఇందాక మాట్లాడిందే అంది శుభ. అవునే, మీ వదనలాగా అడుక్కు తింటూ బ్రతకాలా ఏంటి నా కూతురు? మాకేం కర్మ, మాకేం రాత పట్టిందే అంటే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు నీ మొగుడు, నీ కూతురు కొడుకు అంటే పడతామనుకుంటున్నావే మేము అనే శుభ లీలావతిని జుట్టు పీకి పడేసి బాది పారేసి, ఎవరు పడితే వాళ్ళు అంటానికి, ఏది పడితే అదే చేసేసి పోవటానికి ఎలా కనపడుతున్నాం మేము? నీ కొడుకు మీద ఇక్కడ ఎవత్తి మోజు పడలేదు, మా అన్నేమి నీ కూతురు మీద మోజు పడలా, హద్దుల్లో ఉండి మాట్లాడితే మంచిదే. ఒరే జగన్మోహన్ రావు, నీ కొడుకులతో నీ కూతురుతో మమ్మల్ని కొట్టిస్తావా? నీ కోడలతో మమ్మల్ని నానా మాటలు అనిపిస్తావా? ఇంకా నేను అనలా, ఇప్పుడే అనబోతున్నా. ఒక విషయం తెలుసా మీకు, మీరు మనుషులైతే కనుక, నిజంగా ఒక అమ్మ అబ్బకు పుట్టిన లక్షణాలు మీలో ఉంటే గనక, పరాయింటి నుంచి వచ్చానులే ఎందుకు ఇందాక నుంచి నేను మాట్లాడటం అని ఊరుకున్నాను. కానీ ఇంతకాలంగా వాళ్ళ ఇంటి మీద పడి తింటున్నారు కదా, వాళ్ళు చదివిస్తేనే ముష్టి మందలాగా పడి చదువుకున్నారు కదా, అలాంటిదే ఎంత బాగా చెప్పావు నీతులు నువ్వు. పెద్దోడు అయ్యండి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా పడకటింట్లో కొత్త పెళ్లి కొడుకులాగా కాపురం ఉండే నువ్వు కూడా నీ కొడుకుది కూతురుది ఎండి అయిపోయిందనే పాటికి ఎన్ని మాటలు వచ్చాయి నీకు? మొగుడితో పనిచేయించడం చేత కాదు పుట్టింటి మీద పడితేనే నువ్వు కూడా ఎన్ని మాటలు మాట్లాడేశావు. అవును నిజమే, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, అవును నిజమే నేను ట్యూషన్ చెప్తున్నాను, కానీ వెళ్ళి నా పుట్టింటి మీద నా మొగుడిని ఎత్తుకెళ్ళి పడి తింటలేదే. నా ఆడపడుచు నా మరిది గురించి మాట్లాడి
మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నా అత్త గురించి నా మొగుడు గురించి మాట్లాడేంత మీ బతుకులకి లేదు. నా గురించి అంటారా, ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు కారం పోస్తాను ఇక్కడ. ఒక్కొక్క దాన్ని ముక్క ముక్కకి అద్ది ఎండేసి కాకులకి గద్దలకేస్తా, జాగ్రత్త. అందుమీద వామ్మో వాయ్యో మమ్మల్ని ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని మాటలు అనిపించావు, నువ్వేం బాగుపడతావురా, నువ్వు నాశనం అయిపోతావు, ఏమో లెమ్మనమని పుట్టిల్లని వచ్చినందుకు ఎంత చేస్తావా, పుట్టిల్లనే వచ్చావా, ఉన్న 10 ఎకరాల పొలంలో 8 ఎకరాల పొలం అమ్మా నాన్న నీకే పెట్టినా, నీకు అంతా బంగారం పెట్టినా నేను ఒక్కరోజు ఒక్క మాట అన్నది లేదమ్మా. కానీ నువ్వు చివరికి నీ మొగుడుకు అప్పులైనవి అని చెప్పిన రోజున కూడా నా పెళ్ళాం బంగారం అమ్మే నేను చివరికి దానికి ఇచ్చిన కట్నం డబ్బులు కూడా తెచ్చి కట్టాను. నిన్ను నీ పిల్లల్ని ఇంతకాలం గుండెల మీద వేసుకొని సాకాను, చివరికి అదే గుండెల మీద తన్ని వెళ్దాం అనుకుంటున్నావా ఏంటే అన్నాడు జగన్మోహన్ రావు. మూసుకోరా చాలే కానీ అసలు ఒక మాట చెప్తాను, అమ్మా నాన్న నిన్ను కనకూడదనే అనుకున్నారంట. ఎక్స్ట్రా లగేజ్ గాడివి పుట్టావో, పుట్టిన తర్వాత నాకెందొక పర్మనెంట్ పాలేరుగాడు కూలోడు ఉండాలి కదా, మరి నా భారం బరువు మోయటానికే. అందుకనే చిన్నప్పటి నుంచే నన్ను నీకు దగ్గర చేసి పెంచిందే అమ్మ. ఎవడి కోసం చూస్తావు నువ్వు తప్ప ఎవడు చూస్తాడో, అది నీ బాధ్యత. నువ్వు నాకన్నా ముందు పుట్టావు కాబట్టి అన్నా అనే కిరీటం నీకు ఉంది కాబట్టి నువ్వు చూడాలి. అందుకే చూసావో 8 ఎకరాల పొలం ఇచ్చాం, స్థలం ఇచ్చాం, బంగారం పెట్టామంటే నా మొగుడు లోకజ్ఞానం లేనోడు, అమాయకుడు అని తెలిసి అతని చేతిలో ఎందుకు పెట్టారో నువ్వే కాపాడు ఉండాల్సింది కదా. మరే నువ్వు కాపాడలేకపోయావు, దాంతో ఆయన వ్యాపారం పెట్టాడు, అది పోయిందే. పోయిన తర్వాత అప్పులు ఎవడు తీరుస్తాడు, నీ బాధ్యత అప్పులు తీర్చడం. అందుకే తీర్చావు. ఆ తర్వాత తెచ్చి ఇంటి మీద ఎవడు పెట్టుకుంటాడు, నువ్వే పెట్టుకొని పోషించాలి. కాబట్టి ఇంతకాలం పోషించావు. ఏదో మా కోసం నీ జీవితాన్నంతా నువ్వు ధారపోసేసినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తావేంటి? నువ్వు నీ అతే నేనేమీ ధారపోయలేదా? నా పిల్లల నోళ్లు కొట్టి నేను 1.5 ఖరీదు చేసే పొలం నేను 2 ఎకరాలు అమ్మితే వచ్చిన 3 కోట్ల రూపాయలు పెట్టి కాదా నీ కొడుక్కి కూతురికి నేను డాక్టర్ సీట్లు కొని ఎండీల దాకా చదివిచ్చే, నీ కూతురికి స్కూటీ కొని, నీ కొడుక్కి బైక్ కొని, నీ కూతురికి కొడుక్కి ఇద్దరికి కూడా ల్యాప్టాప్లు కొని ఫోన్లు కొనిచ్చింది అనేపాటికి ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళంతా నోళ్ళు తెరుచుకొని నిలబడిపోయారు. విశ్వనాథ్ మీద జగన్నాథ్ శుభ ఒక్కరోజు కూడా మీ అన్నయ్య నిన్ను వేరు చేసి చూడలేదమ్మా. ఆ విషయాలన్నీ నాకు తెలిసినా నేను కనీసం నా కొడుకు కోడలతో కూతురుతో కొడుకుతో కూడా అన్నది లేదో. ఈరోజు నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకుంది లేదో. ఆయన మనసుకు ఏది సంతోషం కలిగిస్తుందో అదే చేస్తూ వచ్చాను నేను ఇల్లాలుగా. ఏ రోజైనా నిన్ను ఒక్క మాట అయినా అన్నానా? ఆడపడుచుగా వచ్చి మా ఇంట్లో ఉన్నావని ఈ రోజు కూడా నువ్వు తూలి మాట్లాడటమే తప్ప నేను మాట్లాడిందే లేదు. ఆయన మనసు బాధ పెట్టి నువ్వు బావుకునేది ఏముంది చెప్పు అనేసింది ఊర్వశి. చాలే నోరు ముయ్యరా, ఆయన అది నాకు రావాల్సిందే. నీ వల్లేగా నా పొలం పోయిందే, నీ వల్లేగా నా బ్రతకలా అయిపోయిందే. కాబట్టే నా మొగుడి పొలం పోలేదా, నా మొగుడి ఆస్తి పోలేదా? లోకజ్ఞానం లేని ఆయనకి ఇచ్చి నన్ను చేసేసి అప్పుచెప్పి వదిలేసిన తర్వాత మరి నా పురుళ్ళు పుణ్యాల బాధ్యతలు నీవి కాక ఎవడివి? పుట్టింటి వాళ్ళు కాదా పోయాల్సిందే? నీ బాధ్యత ప్రకారం నువ్వు చదివించావు, మేము చదివించమని అడిగామా? నువ్వు చదివించనంటే మేము కొడతామా తిడతామా? నీ ఇంట్లో నువ్వు తెచ్చి ఉంచుకున్నావు కాబట్టి ఉన్నావు. నువ్వు నా ఇంటికి రావద్దు అంటే అడుక్కు తినేవాళ్ళమో లేకపోతే గుడిసెలో ఉండేవాళ్ళమో. నిన్నెవడు తీసుకొచ్చుకొని చూడమన్నాడో, నిన్నెవడు మా బాధ్యతలు నెత్తికెత్తుకోమన్నాడో. ఓ ఇలాంటి ఒక రోజు వచ్చుద్ది కదా, దెప్పొచ్చులే. అయినా నువ్వేం పిచ్చోడివై తీసుకురాలేదురా. నీ కూతుర్ని నా కొడుకు దగ్గర మరగేసో, నీ కొడుకుని నా కూతురు దగ్గర ఎలాగోలాగా దాన్ని మాయ చేసి మభ్యపెట్టి పక్కెక్కిచ్చో. నా కూతుర్ని కొడుకుని డాక్టర్లు చదివించి కోట్లు సంపాదిస్తారు కాబట్టి అనామకుడైన నీ కొడుకునే, అనామకురాలైన నీ కూతుర్నే ఎలాగోలాగా నా కొడుక్కి కూతురికి అంటగట్టొచ్చని తీసుకొచ్చావు. నీకన్నా బ్రోకర్ వెధవల నయం కదో, ఎంత ముందు చూపుతో ప్లాన్ వేసుకొని వచ్చావురా నువ్వు అనేపాటికి నువ్వు మాట్లాడాల్సిన మాటలేనంటే అవే. నేను నువ్వు అడిగావని కదో అప్పటికప్పుడు నేను ల్యాండ్ అమ్మేసి నీ కోసం అని చెప్పి గోల్డ్ చేయించి ఆ విషయం నా కొడుక్కి కానీ కోడలికి కానీ నా చిన్న కొడుక్కి కూతురికి కానీ చెప్పానా? నీ కొడుకు కూతురు ఇంకా ఏదో కోర్సులు చేయాలన్నారనే ప్రావిడెంట్ ఫండ్ కని నేను దాచుకున్న 50 లక్షల రూపాయలు అలా తీసుకొచ్చే సేవింగ్స్లో మొత్తం కలిపి 50 అలా పోసానా లేదా? ఎవడి కోసం పోస్తావయ్యా నువ్వు? నీ అంచనా ఏంటంటే డాక్టర్ అయినా నా
కొడుకుని ముష్టెత్తుకునే నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఎంటెక్ చదివే కూలి పని చేసుకునే నెలకు 70,000 తెచ్చుకునే దానికి నా కొడుకు ఓపీలో సంపాదిస్తాడు, పర్సంటేజ్లు వస్తాయి, ఆపరేషన్ చేస్తే ఇంత అని వస్తాయి, హాస్పిటల్లో వాడికి ఇంత షేర్ అని వస్తుంది కాబట్టి వాడికి ఇచ్చి చేద్దామనేది నీ ప్లాన్. అనామకుడైన నీ కొడుకునే అలాగే నా కూతురికి ఇచ్చి చేద్దామని నీ ప్లాను. ఫ్యామిలీ మా మీద పడి బతికేద్దాం అనుకున్నారే, మీ బతుకులు చెడ. ఎంత అవమానం జరిగిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం అనుకుంటున్నారేంట్రా? కొట్టి తిట్టి మమ్మల్ని గెంటితే మా బ్రతుకులు మేము బ్రతకలేమనుకుంటున్నారేంట్రా? మా జాగ్రత్తలో మేము ఉండి మా కొడుక్కి కూతురికి ఉద్యోగాలు వచ్చాక మేము రూపాయి దాచుకున్నాము. మేము ఆల్రెడీ ఒక ఇల్లు అద్దెకి తీసుకునే ఉన్నాం. గుడ్ బాయ్ అని ఎంతకాలం చూశాను అంటున్నావు కదా అని కొడుకు చేతిలో నుంచి పర్సు తీసి ఒక 20,000 రూపాయలు కొడుక్కి కూతురికి మొగుడికి తనకి దిష్టి తీసి జగన్మోహన్ రావు మొహాన ఇసిరేసి బ్యాగులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రావు కాళ్ళు పట్టుకున్నాడు. పెళ్లి చేయకపోయినా పర్లేదు మాతోనే ఉండమన్నాడు. ఊర్వశి ఆయన మనసు బాధ పెట్టొద్దని బతిమలాడింది. వీళ్ళిద్దరినీ కాళ్ళతో తన్ని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతటితో పెద్ద కోడలి పొదుపు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.